యెషయా పుస్తకం 6వ అధ్యాయం 2వ వచన భాగం చదవండి. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉన్నారు, ఒక్కొక్కరికి 6 రెక్కలున్నాయి. ప్రతివాడు 2 రెక్కలతో ముఖాన్ని, 2 కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుతా ఉండెను. జాగ్రత్తగా పిల్లారా, దేవదూతల గురించి చక్కని అధ్యయనం మనం చేస్తా ఉన్నాం. దేవదూతల పరిచర్య వివరాలు బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడ్డాయి. దేవుని సింహాసనాన్ని మోసే దూతలివి. వీటికి 6 రెక్కలు ఉన్నాయట. 2 రెక్కలతో మొక్కాని, 2 రెక్కలతో కాళ్ళను కప్పుకొని 2 ఎగురుతా ఉన్నాయి. ఎగిరి వెళ్ళే అనుభవం కోసం మనం అధ్యయనం చేస్తా ఉన్నాం. ఎగిరి వెళ్ళాలంటే యోబు 34:20 ప్రకారం బలవంతులే దైవికంగా కొనిపోబడతారు అని ఉంది. బలహీనులు దైవికంగా కొనిపోబడలేరు అన్న సంగతి అర్థం అవ్వాలి. ఆత్మ సంబంధమైన బలం కలిగి ఉండాలని ఎస్తేరు పుస్తకం 10వ అధ్యాయం 2-3 వచనాలు మొర్దెకై బలమును గురించి ఉంది. ఎవరి మొర్దెకై? బెన్యామీను గోత్రికుడు అని విన్నాం. బెన్యామీను గోత్రం గురించి చక్కని వివరణ మీకు ఇచ్చాను. రెండోది మనం చూసాం, ఎస్తేరు పుస్తకం 2వ అధ్యాయం 21-22 వచనాల్లో తన పనుల నమ్మకత్వం కనపరిచాడు. బైబిల్ చెబుతుంది సామెతలు 28-20 ప్రకారంగా నమ్మకస్తునికి మెండైన దెబ్బలా దీవెనలు. నమ్మకస్తులుగా మనం ఉండాలి. బైబిల్లో 5 సంగతులు మనకు కనబడుతున్నాయి నమ్మకత్వం కనపరచడానికి. దేవుని ఎదుట నమ్మకస్తులుగా ఉండాలి, దైవజనుల ఎదుట నమ్మకస్తులుగా ఉండాలి, సంఘంలో నమ్మకస్తులుగా ఉండాలి, పరిచర్లు నమ్మకస్తులుగా ఉండాలి. దేవుడు మన జీవనం కొరకు జబ్బులు ఇవ్వలేదు, డబ్బులు ఇచ్చాడు. డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో కూడా నమ్మకస్తులుగా ఉండాలి. ఈ 5 సంగతుల్లో 4వ సంగతి పరిచర్యలో నమ్మకస్తులుగా ఉండాలి అని. పరిచర్ని చాలా చులకనగా ఆలోచించే వాళ్ళు ఉంటారు, కానీ నేను అంటాను అదొక ఆస్తి. నేను మరలా చెప్తున్నాను సంగమా, దేవుని పనిలో మన వంతుగా నిలవడం ఆశీర్వాదం. మనం చాలా స్థలాలు నిలబడతాం, చాలా స్థలం మనకు కనబడతాం, కానీ దేవుని పనిలో నీ ఆత్మీయ క్షేమం కొరకు నిలబెట్టిన పరిచర్య చూసారా? ఆ పరిచర్యలో ప్రాణప్రథమంగా ఎంచి పరిచర్యలో నీ వంతు నిలబడడం ఎంతో ఆశీర్వాదం. మీరు తర్వాత చూస్తారు కదా. ఒకవేళ ఇప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు, కానీ పరలోకానికి వెళ్ళినప్పుడు దేవుడు బహుమానాలు ఇచ్చేటప్పుడు ఆ బహుమానాలు దేనికో అనౌన్స్మెంట్ చేస్తున్నప్పుడు ఆశ్చర్యపోతాం, నిజమా ఇంత ఆశీర్వాదం ఉందని. చాలా మంది అల్పంగా ఇస్తారు, చాలా మంది స్వల్పంగా ఆలోచిస్తారు. అందుకనే ఇర్మియా 33వ అధ్యాయం 22 అంటాడు, లేవి గోత్రము నేను నా సన్నిధిలో పరిచర్య చేయు లేవీలను నేను విస్తరింపజేస్తా. అంటే దేవుని ఆశీర్వాదం తరతరాలు నిలబడుద్ది. లేవి గోత్రం గురించి చక్కని ప్రస్తావన మీకు ఇచ్చాను. ఎందుకు పనికిరాని స్థితిలో ఉన్న లేవి గోత్రాన్ని దేవుడు ఏర్పాటు చేసుకోవడానికి కారణం ఏంటో చెప్పాను. అలా ఏర్పాటులోకి వచ్చిన ఈ లేవి గోత్రాన్ని గురించి శాపాన్ని అనిపించడానికి కారణమైన ఆ కోపాన్ని బట్టి తండ్రి అంటాడు శాపం మీ మీద ఉందని. కానీ ఆత్మీయ తండ్రి సంఘ కాపరి అంటాడు ఊరిమ్ము తుమ్మిమ్ము నీ భక్తునికి కలదు అని. దేవుని చిత్తం తెలుసుకునే గొప్ప భాగ్యాన్ని లేవి గోత్రం దేవుడు ఇచ్చాడు. దేవుని చిత్తం తెలియాలంటే రోమ 12:2 మనోనేత్రాలు తెరబడాలి. యెషయా 6:1 రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరం అత్యున్నత సింహాసనపై ఆసీనుడిగా కనులార నేను చూచాను. ఎవరి ఉజ్జియా? దినవృత్తాంతాలు 2వ పుస్తకం 26-16. అతడు స్థిరపడిన తర్వాత మనసును గర్వించి చెడిపోయాను అని ఉంది. గర్వాన్ని గురించిన వివరాలు మనం అధ్యయనం చేస్తా ఉన్నాం. గర్వం చాలా ప్రమాదకరమైంది. దేని బట్టి మనం గర్వించడం, ఎంతగా తగ్గించుకుంటామో అంతగా దీవించబడతాం. ఆమేన్, హల్లెలూయా. గర్వించిన 5 జాతుల గురించి బైబిల్లో ప్రస్తావించబడింది. మోయాబీలు జాతి గురించి మీకు చెప్పాను. నిర్గమ 18-11 ప్రకారంగా ఐగుప్తులు గర్వించి అని ఉంది. వాళ్ళ గర్వానికి 2 కారణాలు చెప్పాను. వాళ్ళ దేశాన్ని బట్టి గర్వించారని, రెండోదిగా వాళ్ళు దేవత ఆరాధనలో మక్కువ చూపేవాళ్ళు. వాళ్ళ దేవత ఆరాధన బట్టి గర్వించారు, దేశాన్ని బట్టి గర్వించారని మనం చూస్తున్నాం. ఐగుప్తులో అల్పకాల పాప భాగం ఉందని, దాన్ని విడిచి మోషే ముందుకు సాగాడని హెబ్రీ 11:26లో రాయబడి ఉంది. ఐగుప్తులో ఏముంది? అవమానము, పోగొట్టజాలని రోగాలు. పోగొట్టజాలని రోగాలతో ఈరోజు మనిషి తన్నుకులాడుతూ ఉన్నాడు. రోగాలకి 4 కారణాలు బైబిల్లో ఉన్నాయి. ఒకటి, కొన్నిసార్లు మనం చేసిన పాపను బట్టి రోగానికి గురవుతాం. కనుక ఎంతమంది ప్రార్థించి నీకు అద్భుతం జరగకపోవచ్చేమో కానీ ఒప్పుకోలు ప్రార్థన చేసుకో, దేవుడు అద్భుతం చేస్తాడు. 2, చాలా మటుకు 75%
దురాత్మల వల్ల రోగాలు కలుగుతాయి, దెయ్యాల వల్ల రోగాలు కలుగుతాయి. 10వ తారీఖు జరిగిన కూడికలో ఒక సహోదరి ముందులోకి వచ్చింది. అయ్యా, నాకు గర్భఫలం లేదని చెప్పింది. యేసు నామములో ఆమె గర్భంలో నాకు కొన్ని బంధకాలు కనబడుతుంటే గద్దించే యేసు నామములో కింద పడింది. నేను చెప్పాను, యేసు నామములో వచ్చే సంవత్సరానికల్లా దేవుడు నీకు గర్భాన్ని తెరబోతున్నాడు అంతే. ఆమేన్, హల్లెలూయా. కొన్ని దురాత్మ శక్తుల వలన బంధించబడడం వల్ల కొన్ని వ్యాధులు, కొన్ని సమస్యలు కలుగుతూ ఉంటాయి. ప్రార్థన చేయగా అద్భుతం జరుగుతుంది. 3, మన శరీరం బలహీనమైంది, మనం తినే ఆహారం మంచిది కాదు గనక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మన దేహం దేవుని ఇల్లు. ఆమేన్, మన దేహం దేవుని ఇల్లు, దీన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. దేవుడు చాలా విషయాలు చెప్పాడు, ఏది తినాలి ఏది తినకూడదని. కనుక ఆరోగ్యాన్ని కాపాడుకునే విషయం మనం జాగ్రత్త వహించాలి. 4, యోహాను సువార్త 11:4 ప్రకారంగా ఈ వ్యాధి మరణం కొరకు కాదు కానీ దేవుని మహిమ కొరకు వచ్చిందని రాయబడింది. ఆమేన్. మహిమను గురించిన జ్ఞానం ఉండాలని, ప్రత్యక్షత ఉండాలని, ఆ మహిమలో వచ్చే యేసుని కోసం ఎదురు చూచే ఆ విధానం మనకు ఉండాలని అధ్యయనం చేస్తా. యెహెజ్కేలు పుస్తకం 10వ అధ్యాయం 4వ వచన భాగం చదవండి. మందిర గడప దగ్గర దిగి నిలిచాను, మరియు దేవుని మహిమ మందిరం మేఘముతో నింపబడింది. హల్లెలూయా. దేవుని మహిమ దిగి రావాలి. ప్రజలు రక్షణలోకి రావాలంటే, గుండెలు బాదుకొని ఏడవాలంటే ఒకటే, దేవుని మహిమ దిగి రావాలి. కర్మేలు పర్వత అనుభవాన్ని మనం చూస్తున్నాం. 1 రాజుల పుస్తకం 18వ అధ్యాయం 30-40 వచనాల్లో పడిపోయిన బలిపీఠం కట్టబడాలి, నీ హృదయం సరి చేయబడాలి, నీ జీవితం సరి చేయబడాలి. 2, 12 రాళ్ళు తీసుకొని పునాది వేశాడు. అంటే పునాది మీదకి రావాలి, వాక్యం అనే పునాది మీదకి రావాలి. వాక్యాన్ని మనం ఆధారం చేసుకుని మన భక్తిని కట్టుకోవాలి. భ్రమపరిచే ఆలోచనలతో కాదు, వాక్య పునాది మీద మనకు రావాలి. 3, లోతుగా తవ్వాడు, అంటే ఆధ్యాత్మిక లోతుల్లో మనం వెళ్ళాలి. 4, క్రమంగా కట్టెలు పేర్చాడు. సంఘంలో దైవిక క్రమం తెలియాలి. ప్రార్థనకు వచ్చేం పోయామంటే కుదరదు, క్రమబద్ధీకరణ కావాలి. ఎందుకంటే పరలోకానికి వారసులుగా మనం చేయబడాలి. ఇది పరలోక వారసులను సిద్ధపరిచే కర్మాగారం. ఇది ఒక కంపెనీ. ఇదేంటిది? పరలోక వారసులను సిద్ధపరిచే ఒక కర్మాగారం, పరలోక గవిని, మందిరం. కనుక దైవిక్రమం మనకు తెలియాలి. ఆధ్యాత్మిక నడవడిక ఎరిగి మనం బ్రతకాలి. మనం చూసాం, 4 తొట్లు నీళ్లతో నింపి 4 అన్న నాణ్యత కోసం మీతో మాట్లాడాను. దేవుడికి స్తోత్రం కలుగునగాక. నీళ్లు వాక్యానికి, దేవుని ఆత్మకు సూచనగా ఉంది. పరిశుద్ధాత్మ నింపుదల కోసం మీతో మాట్లాడుతూ గడిచిన వారం కొన్ని విషయాలు మీతో చెప్పి నేను ముగించాను. చాలా మంది పరిశుద్ధాత్మను గురించిన అవగాహనలో చాలా మంది లోపిస్తూ ఉన్నారు. చాలా మంది తృణప్రాయముగా ఎంచి ఆత్మదేవుని తృణీకరించేవారు సంఘాలు లేకపోలేదు. చాలా మంది విమర్శించే వాళ్ళు ఉన్నారు, చాలా మంది అభ్యంతరపడే వాళ్ళు ఉన్నారు. పరిశుద్ధాత్ముడు ఎలా పనిచేస్తాడో చేస్తాడు, ఆయనకు అసాధ్యమేది. కానీ వాక్య విరోధంగా పనిచేయడు, వాక్యాన్ని అనుసరించి పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. చాలా మంది రకరకాల అభిషేకాలు పేరట ఈరోజు మనుషులను మాయబుచ్చే వాళ్ళు ఎందరున్నారో ఈ భూమి మీద. చాలా ఆశ్చర్యం, చాలా విచారకరం. అందుకనే వాక్య క్రమాన్ని ఎరిగి మనం బ్రతకాలి. వాక్య క్రమం నీకు తెలియపోతే చాలా నష్టపోతావు. నిజం, ఇవి చివరి దినాలండి. మత్తయి సువార్త 24:24 చూడండి ఒకసారి. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం జాగ్రత్తనండి. చాలా మంది సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసగించుటకు వాడు సమర్థుడని బైబిల్ చెబుతుంది. ఈరోజు చాలా మంది ఎటువంటి అవతారాలు ఎత్తుతున్నారయ్య అంటే, కొన్ని దేశాలు, మన భారతదేశంలో ఆ పోకడ రాలేదు, కానీ సేవకుల్నే దేవుళ్ళుగా ఆలోచించే వాళ్ళు లేకపోలేదు. బైబిల్ చెబుతుంది దురభిమాన పాపం. ఏ పాపం అది? పౌలు గారు అంటాడు, అపోలో ఎవడు, పౌలు ఎవడు, కేఫా ఎవడు,
ఓర్వి మేమెవరు? దేవుని పనివారం అండి. ఈరోజు చాలా మంది, నేను కొన్ని ప్రాంతాలు చూస్తా కదా, దేవుడు కార్యాలు చేస్తున్నాడు అనుకోండి, కొంతమంది వచ్చి కాలు పట్టుకొని దండ పెడతారు. భలే నేను వెంటనే వద్దు, అసలు దానికి అర్హులం కాదు మేము. అసలు మేమెవరం అండి? మట్టి పాత్రం అండి. ఘనంగా వాడుకునే దేవుడు గనుడు ఆయన. అలాగని సేవకుల్ని హేళన చేయమని కాదు, సేవకులను లెక్క చేయకుండా ఉంటుందని కాదు. లిమిటేషన్స్ ఉన్నాయి, కొన్ని హద్దులు ఉన్నాయి, హద్దులు దాటకూడదు. దైవజనుల మీద మంచి అభిప్రాయం కలిగి ఉండాలి. వాళ్ళ పట్ల మన ప్రేమను కనపరచాలి. వాళ్ళ పట్ల మన ఆధ్యాత్మిక అవగాహన కలిగి మనం నడిపించబడాలి. తప్పు కాదు, కానీ ఓవర్ స్పిరిచువాలిటీ, అధిక నీతివంతులకు మనం ఉండకూడదు. చాలా మంది విచిత్రం, ఎందుకంటే దేవుని వాక్యం తెలియకే. నా బాధ ఏంటంటే వాక్యం తెలియాలి. ప్రభు ఏమన్నాడు తెలుసా? మత్తయి సువార్త 11వ అధ్యాయంలో, అయ్యో కొరాజీన బెత్సైదా, మీ మధ్యన చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలు నినివే పట్టణంలో చేసిన, సొదొమ గొమొర్రాలో చేసిన, వాళ్ళు ఎప్పుడో గోనె పట్ట కట్టుకొని మారు మనసు పొందేవారు. అంటే అర్థం ఏంటి? అద్భుతాల కొరకు ఆశపడే వాళ్ళు అద్భుతాలు పొందుకొని వెళ్ళిపోతున్నారు, కానీ ఆయన వెంబడించాలన్న ఆలోచనలోనికి రావట్లేదు. అద్భుతం అన్నది ఒక ఛానల్ అంతే, మార్గం. ఈరోజు ఈ గోవిందపురంలో పరిచర్య దేవుడు స్థిరపరచిన కారణం తెలుసా? అద్భుతాలు. దైవజనుడు అంటే లెక్కలేని ప్రాంతం అండి ఇది. దైవజనుడు అంటే విలువ లేని ప్రాంతం. అందుకనే మీలో భయానట కలిగించే తెలుసా? నేను ఇక్కడ నడుస్తూ ఉంటే ఆ పక్కన పడిపోతుంటే, అమ్మో ఈయనెవడు, అమ్మో ఇదేంది, ఎడపాత నుంచి ఆడపడతాడేంది, అంతే. నిన్ను ఎలా ఆకర్షించాలో ఎరిగిన దేవుడు ఆయన. దేవుడికి స్తోత్రం కలుగునగాక. నేను ఫస్ట్ రోజు వస్తే వర్షం కోటం పెడదాం అనుకో, కుదరలే. సరే అని చెప్పేసి ఆ కోటి వాళ్ళ ఇంట్లో కూర్చొని నన్ను భోజనం సిద్ధపడుతుంటే వాళ్ళ ఇంట్లో కూర్చొని ఉన్నాను. ఒక ఆమె సోమలో అమ్మ ఆ గదిలోకి వచ్చి డాముడి కింద పడింది. నేను కూర్చొని అంతే. నాకు అర్థమైంది ఆమెలో చీకటి ఉందని. గది నుంచి ప్రార్థన చేసి లేచింది. అమ్మో ఇదేదో విచిత్రం ఉందా అని ఈ బాధ తీసుకెళ్ళారు. ఒక ఇంట్లో ప్రాంతం ఇంకో ఇంట్లో పడింది. నేను మాంత్రికుడినా? చలంగి చేష్టలు ఉన్నాయి నా కాడ. కేవలం ఆకర్షించడానికి ఫాస్ట్గా కోటం పెట్టేస్తుంది. అసలు ఆ చర్చ అట్టుంది. అసలు ఆ చర్చ అనుకోలేదు నేను. అసలు ఏం తిట్టం, అంత పాడుపడ్డ బంగ్లా లేక ఉంది, అసలు దొంగలు పడ్డ ఇల్లు లేక, అసలు డోర్లు సరిలేవు, అసలు కప్పలు. వాకలు కడితే వాన పడుతుంటే వాక్యం చెప్పి అక్కడ కూర్చొని విన్నాలు. ఓ బాగుందని ఆకర్షణ. తర్వాత వారం శుక్రవారం వచ్చా, కోటం పెడితే 2-3 వచ్చి కూర్చున్నారు. రాజేష్ వాళ్ళ నాన్న సౌండ్ బాక్సులు పెట్టాడు. 10 అవుతుంది. అక్కడికి వచ్చి అయ్యగారు, నేను ఎక్కడే పుట్టి పెరిగాను, ఎవరు రారు, ఇదిగో ముసలిది ఆ ఇద్దరే, 2 మాటలు చెప్పు, నేను ఈ బాక్సులు తీసి ఇంట్లో పెట్టి ఇంకో చోట పోతాను అంటాడు. ఉండరా నాయన, కొద్దిసేపు ఉండరా బాబు అంటే సరే అని కూర్చున్నాను. టోపీ వేసుకొని ఉంటాడు కదా, ఆ గోడ కనుక కూర్చోబోతున్నట్టు పాట పాడుతుంది. ఎవరు రావట్లేదు, ఈ ఊరు పనులు వాళ్ళు అంటున్నారు. మనకి ఎవరు తెలీదు, కొత్త ఈ ఊరు పనులు వాళ్ళు ఉన్నారు. హడావుడి ఈయన సైకి చేస్తాడు, చూసావా 10-5 అయింది. వచ్చాడు అయ్యగారు, చెప్పేదేనండి అయ్యగారు, రారండి ఆ ముసలి తప్పలే, 2 మాటలు చెప్తే తీసిపోతానంటాడు. ఉండరా నాయన, ఈ పాటని ఆరాధన చేస్తాను. ఆరాధన చేసి ముగించేలోపు ఆయన కనబడతా, నాకు జనం వచ్చేసారు, కిక్కిసిపోయి వచ్చేసారు. ఇక నాకు కనబడతా ఆయన. మిమ్మల్ని ఆకర్షించిన దేవుడు ఏం చేశాడు? నేను ఈ లైన్లో పక్కన పడుతున్నారు 10 మంది. నెడుతున్నాడు ఆమెలే. అసలు ముదురులు ఉంటారుగా, కోడిగుడ్డు ఏకల్లాగే ఫస్ట్ రకాలు ఉంటారు కదా క్రిస్టియన్ కాలనీలో. క్రిస్టియన్ కాలనీ అంటే డేంజర్ కాలనీ, మహా ముదురు కాలనీ. అందుకని ఆశీర్వాదాలు నీళ్ళు, చేపలు ఫుల్లు. నిజం, నేను చెప్పేది వాస్తవం. ఆశీర్వాదాలు నీళ్ళు, చేపలు ఫుల్లు. ఆకర్షించాడు దేవుడు మిమ్మల్ని. అదొక ఛానల్ అంతే. అసలు మీ బంధువులు అందరు చాలా మంది వచ్చేవాళ్ళు, మీరు కబుర్లు పెట్టేవాళ్ళు. అసలు మామూలు లేదు మా అసలు. ఒకళ్ళు ఈ ప్రాంతంలోనే అసలు ప్రార్థనకు రాలు. ఆ సమయాల్లో ఆ ఇంటి ఆమె బాగలేదని ఎవరు గోవిందాల అమ్మ వాళ్ళ నాన్న పట్టుకుపోయి ఎక్కడో మాచాల అడుగులు పోయాడు మాంత్రికుడి దగ్గర.
ఆ మాంత్రికుడు చెప్పాడు, మీ ఊర్లో ఎవడో పాస్టర్ వచ్చి ఆడికి తీసుకెళ్ళిపోను. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఎవరు చెప్పారు? ఆమె చాలా కాలంతో చెబుతుంది, అయ్యా మీరు వచ్చిన కొత్త జరిగితే నన్ను తీసుకెళ్లారు, ఆ మాంత్రికుడు చెప్పాడు మీ ఊర్లో పాస్టర్ తీసుకెళ్ళమని. మాంత్రికుల ద్వారా దేవుడు మాట్లాడించాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆకర్షించాలంటే దేవుడు మిమ్మల్ని ఎంత ప్రేమిస్తాడు చూడండి. అసలు నాకు ఏదో టచ్ ఉంది, అభిషేకం ఉంది అట్లా దేవుడు మిమ్మల్ని ఎంత ప్రేమించాడు చూడండి ఒకసారి. అసలు ఆయన ప్రేమ గొప్పదండి. ఆకర్షించాడు. వాక్యం అంటున్నారా వెంటలే. ఇక ఎవరన్నా వచ్చి ఆడోళ్ళేమో ఈ చర్చలు పెడతాడేమో, వాళ్ళేమో అది ఆ బొంకాడు కూర్చొని ఆ పిన్ని పాస్టర్ ఎప్పుడు పాదం చేస్తాడా, సొట్ట తాగుతా పాదం చేతి ఆడోళ్ళు ఇచ్చాడా బాగుంటలేదా, పాదం చేస్తాడేమని. కొంతమంది నాకు కూడా కొంచెం బాగుంటలేదు, ఎప్పుడు పాదం చేస్తాడు, ఎప్పుడు శమల వచ్చింది. దేనికి వచ్చింది? గదికాడికి వచ్చావా? ఏం విచిత్రమా అసలు. వాక్యం ఉంటలే. అందుకనే కంప్లీట్ గా బ్రేక్ చేసి ఇక వాక్యం చెప్పడం. ఎందుకంటే వాక్యం మిమ్మల్ని స్థిరపరుస్తుంది. ఆమేన్. హల్లెలూయా. దేవుని శక్తిని కనపరిచాడు, దేవుడు తీసుకొని కూర్చోబెట్టాడు. ఇప్పుడు మీకు తెలియాల్సి ఏంటి? పొద్దుమానం ఇక సోది చెప్పించుకున్నట్టుగా ప్రశ్నించుకోవడం కాదు. దేవుని వాక్యమే ప్రవచనంగా శక్తి కలిగిన అభిషేకంతో నిన్ను తాకగా నీ బంధకాలు తగ్గొట్టబడతాయి. హల్లెలూయా. చూసారా గట్టికి సప్పట్లు కొట్టి క్యాకేసారు మీ పోతుంది. ఏదో మరి ఓహరంగా వస్తుంటారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మీ కొరకే చెప్పింది నేను, పక్కన అని చెప్పాను, ఎవడు అని చెప్తే మాకెందుకురా బాబు అన్నట్టు. దేవునికి అసాధ్యం నిజం. నేను నవ్వుతాను, నేను చెబుతున్నాగా. తీవ్రమైన తలపోటుతో అసలు టాబ్లెట్స్ వాడినా కూడా తగ్గట్లేదా? నేను ఒక మాట చెబుతాను, మందిరానికి వచ్చి దేవుని వాక్యం జాగ్రత్తగా ఇక్కడ ఉన్నారు వీక్ క్యాండిడేట్స్. దేవుని వాక్యం హృదయంలో పనివ్వండి. ఇక టాబ్లెట్ కూడా అవసరంలే. నీకు తెలియకుండా, నీకు చెప్ప పెట్టకుండా తలపోటు దాని మార్గాన్ని వెళ్ళిపోద్ది. దేవుడికి స్తోత్రం కలుగునుగా. దేవునికి అసాధ్యం. వాక్యానికి ఉన్న శక్తి అది. ఆయన వాక్కును పంపి రోగులు బాగు చేసి దేవుని వాక్యం ఎలా స్థిరపరుస్తారు. ఇప్పుడు స్వస్థత మీద ఆధారపడ్డాను అనుకోండి, సేవ జరుగుద్ది, శుభ్రం కానుకొస్తుంది, జేబులు నిండుతాయి, దిగులేం లేదు. కానీ మీరు కట్టబడరు, మీరు క్రీస్తులో ఫలించలేరు, మీరు పరలోక వారసులుగా కట్టబడలేరు. దేవుని అవసరం కొద్ది వాడుకున్నట్టుగా అయిపోతారు, కానీ భక్తిలో నాణ్యత ఉండదు. అది నా బాధ. కొన్ని ఏరియాలో కెనియా ప్రాంతంలో ఒక ఆయన ఈ మధ్య కాలంలో బయలుదేరండి, జీసస్ క్రైస్ట్ అంట. జనాలు భలే ఆనందిస్తున్నారు. కారణం ఏంటంటే వాళ్ళ ప్రాంతానికి యేసు ప్రభు వచ్చాడు. అదిగో ఇదిగో ఈయనే జూనియర్ యేసు ప్రభు. కనబడుతున్నాడా? అచ్చం యేసు ప్రభు లాగా ఉన్నాడు కదా. ఏనంటే నేనే యేసు ప్రభుని, సెకండ్ కమింగ్ నాదే, నేను వచ్చేసాను అంటే. అసలు అందుకనే సంఘాలన్నీ కూడా అబ్బో అదిగో ప్రసంగం చేస్తున్నాడు ఆయన. మత్తయి సువార్త 24వ అధ్యాయం చూడండి. అనేకులు నా పేట వస్తారు, నేనే క్రీస్తు అని చెబుతారు అన్న కాలం వస్తుందని చెప్పాడు. కొన్ని విదేశాలనండి వాక్యం తక్కువ, వాక్యం వైపు ప్రజలు చూడట్లేదు. అందుకనే చాలా నష్టాన్ని కలిగిస్తుంది పరిస్థితి సంఘాలు. దేవుని కృప మన రాష్ట్రంలో గుంటూరు జిల్లాలో దేవుని వాక్యాన్ని ఉన్నతున్నట్టుగా బోధించే సేవకులను దేవుడు మనకి ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనం ధన్యులం. పక్క రాష్ట్రాల్లో కూడా ఇంత స్టామినాతో మాట్లాడే వాళ్ళు లేరు. అమెరికన్స్ కూడా లేరండి. మన ఇండియన్స్ అమెరికా పోతే అసలు ఓతదంపుడే, మామూలుగా ఉండదు. అంతగా వాక్యాన్ని జీర్ణించుకొని నిలబడుతున్న దైవజనులు మన ప్రాంతంలో నిలిపాడు. అది మనకు ఆశీర్వాదం. దేవుని వాక్యము చేత మనం కదిలించబడాలి. ఈరోజు నువ్వు ఎందుకు ప్రలోభించబడుతున్నావు తెలుసా? కారణం ఒకటే, స్పష్టంగా నేను చెప్పగలను. దేవుని వాక్యం తెలియక, దేవుని వాక్యం తెలిస్తే నువ్వు ఎక్కడ కూడా ఏమర్చబడవు. విదేశాల్లో చాలా రకరకాల పరిస్థితులు ఉన్నాయండి. ఒక ఆయన ప్రార్థన చేస్తా ఉంటే ఇదిగో అభిషేకం అట గడ్డిలోకి వచ్చింది,
వెళ్ళి గడ్డి మేయమంటే చూడండి, మనం బ్రెడ్ తింటాం, ఈరోజు స్పెషల్గా గడ్డి తినబోతున్నాం. అదిగో చీకట్లో కనబడ్డ మనిషి, అదిగో గ్రాస్, అదిగో 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 గడ్డిలోకి అభిషేకం రిలీజ్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు బ్రెడ్గా తినాల్సింది పోయి గడ్డి మేమన్నాడు. ఇక చూసుకో, అది కదా అబ్బో, ఏం తినడానికి ఇల్లు, అన్నం తినడానికి కాదండి, అదిగో 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 ఇక పడుకొని తింటున్నారండి. ఇంకెటిపోయేది శుభ్రంగా. అబ్బా, గడ్డి మేసేది ఎవరండి? మనుషులా, పశువులు? ఏం తింటున్నారు వీళ్ళు? వీటికి త్వరగా తినండి, అభిషేకం ఎక్కువ. అదిగో కమ్మ తింటున్నారండి. ఇంకేముంది చెప్పండి అసలు వీళ్ళకి? అబ్బా, ఆహా, అభిషేకంతోనే. అబ్బా 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 అబ్బా, అదిగో అదిగో సమయం లేదు, తినేడు గడ్డి. అసలు మన గ్రౌండ్లోకి వచ్చి శుభ్రంగా మందు కొట్టే పని లేదు, ఇక వీళ్ళు తింటారండి. ఎంత దారుణం! అభిషేకం గడ్డిలోకి. అసలు వాక్యం ఏడన్నా ఉందండి? అభిషేకం పేట చాలా చాలా రాంగ్ వెర్షన్స్ జరుగుతున్నాయి. అందుకని చెబుతున్నా, దండం పెట్టి చెబుతున్నా సేవకుడిగా, వాక్యాన్ని గ్రహించండి, వాక్యాన్ని గ్రహించండి. వాక్యాన్ని గ్రహించకపోతే మోసపోతాం. ఇంకా ఆయన అయితే ప్రార్థన చేస్తున్నాడు, నేను ప్రార్థన చేస్తే మీ పరసుల్లోనికి డబ్బులు వచ్చేస్తాయి. ఏమొచ్చేస్తాయి? అసలు ఇటు పాస్టర్ గారు ఉంటే ఇబ్బంది ఏముందండి? పనికి వెళ్ళే పనే లేదు. 10 రూపాయలు ఉంటే 10,000 అవుతాయంట. 10 రూపాయలు ఉంటే సూపర్. ఇక మనకి ఇబ్బంది ఏముందండి? ఇదిగో ఈ పాస్టర్ గారు ప్రార్థన చేసి నోట్లో నుంచి డబ్బులు తీస్తున్నాడు. అదిగో 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 ప్రార్థన చేసి నోట్లో నుంచి డబ్బులు రప్పిస్తున్నాడు పాస్టర్ గారు. ఆయన నోట్లో నుంచి డబ్బులు కట్టలు వస్తాయి. అదిగో అదిగో ఆహా, ఇటువంటి పాస్టర్ గారు గోవిందపురం సంస్థలతో పని ఉందడే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఖాళీ సంచి నోట్లో పెట్టుకొని ప్రార్థన చేస్తే నోట్లోంచి డబ్బులు కట్టబడుతున్నాయి. అసలు ప్రభు ఇటువంటి పంపయ్యా, ఇక మా జీవితాలు మొత్తం దరిద్రం పోయి ఇక ఉన్నంత మటు తిని దొర్లుతామయ్యా అని చెప్పుకోవచ్చు కదా. అసలు బలి విచిత్రం అండి. ఒక ఆయన ప్రార్థన చేస్తాడు, నీ పరసులు ఎంతో చూసి చెక్ చేసుకోండి, ప్రార్థన చేయబోతున్నాను, అద్భుతం జరగబోతుంది. ఒక ఆయన చెప్తాడు, నేను ప్రార్థన చేయబోతున్నా, మీ బ్యాంక్ అకౌంట్లు ఎంతో చూసుకోండి అని. ప్రార్థన చేస్తే ఒక ఆయన వచ్చి అంటాడు, అయ్యా నువ్వు ప్రార్థన చేయగా నా అకౌంట్ లో 0 బ్యాలెన్స్ ఉంది, నువ్వు ప్రార్థన చేయగా 10,000 వచ్చింది. హల్లెలూయా. ఎవరు డబ్బులు? అంటే ఒక్కొక్కసారి కంగారు పడి ఒక నెంబర్ ఇంకో నెంబర్ కొడతాం, అది ఇంకోళ్ళకి వెళ్ళిపోతుంది. అంటే ఫ్రీగా వచ్చి ఫినాయిల్ తాగే రకాలనేగా. క్రైస్తవం ఎంత సున్నితంగా ఉండాలని ఆశపడతారు, ఫ్రీగా వచ్చేయాలండి. ప్రార్థన చేస్తే డబ్బులు రావాలి, జబ్బులు పోవాలి. ఈ టైప్లో ఉంటే భక్తి చేస్తాం, ఈ టైప్లో ఉంటే పాత్ర సూపర్ అండి, సూపరు. ఇంకా ఆయన చూడండి, స్వస్థతల పేట ఒక ఆమె కడుపులో కణితుందట, ఆమె ముందర కొత్తి తోక్కుతున్నాడు. అసలు ఆ కడుపులో కణితుందని ఆ పిల్ల బాధపడుతుంటే
మయూర్ మాత్రం కాళ్ళు బూట్ కాళ్ళతో తొక్కుతున్నాడు దాన్ని. ఇక అది పగిలిపోక ఏమవుతుండే, తొక్కుతున్నాడు చూడండి. అది పడిపోయిన వెనకాల కొంతమంది పట్టుకుంటున్నారు అయ్యగారిని. మయూర్ ఏమో కడుపు మీద కాలు పెట్టి తొక్కుతున్నాడు. అభిషేకం రిలీజ్ అవుతుంట, కరిగిపోద్దట. ఇక ఎట్టయితే ఇక అసలు ఇబ్బంది ఏముందండి. ఇక మా వాడు తొక్కే పనిలోనే ఉన్నాడుగా. ఆ పిల్ల ఎంత అల్లాడిపోవాలా. మరి ఏం చెప్పాలి సార్? దేవుని వాక్యం ఏమవుతుంది? వాక్యం పట్ల మనుషులు కొన్న ఆలోచన ఏంటి? మళ్ళీ విచిత్రం. విశ్వాసులు అట్టున్నారయ్యా అంటే మాకు ఏదో ఒకటి జరిగితే చాలు. ఏంది మాకు ఏదో ఒకటి జరగాలి. సేవకులు అట్లా ఏదో ఒకటి చేసి జనాలు ఆకట్టాలి. వాక్యమే నిన్ను ఆకర్షించాలి, వాక్యమే నిన్ను కట్టాలి. నువ్వు నిత్యత్వంలో కనబడతావు. గట్టిగా చపలు కొడుతూ దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఇదిగో ఒక ఆయన అభిషేకం రిలీజ్ చేస్తే జంపింగ్ అన్నింటికి వస్తుందట. జంపింగ్ ఇక ఆ అభిషేకం దిగితే ఇక దూకడం. అది కదా ఇక అటు దూకుతుంటారట. ఇక వాక్యంతో పని లేదు సార్. ఉన్నంతసేపు అట్ట అభిషేకం వస్తే ఇంక అట్ట అది ఇక అది 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 అట్ట వస్తుంది. అది ఇక కీబోర్డ్ వాయించడం మానుకొని ఎగురుతుండు మా వాడు. ఇగో కంప్యూటర్ కాడ కూర్చున్నాడు, సిస్టమ్ కంట్రోల్ చేయకుండా డాన్స్ చేస్తుండు. ఎవడు అని మనం చూసేది. అదిగో సిస్టమ్ కాడ కూర్చోబెట్టింది ఎందుకు నిన్ను డాన్స్ చేయడానికి. వీడికి అభిషేకం వచ్చింది. మరీ అసలు దారుణంగా ఉన్నారండి. ఇంకా ఆయన ఏమో అసలు మరీ విచిత్రం. పెట్రోల్ అభిషేకం అట. పెట్రోల్ ప్రార్థన చేస్తే అభిషేకం వచ్చేదట. ఆ పెట్రోల్ నెత్తి మీద పోతే ఆ అభిషేకంతో నింపబడిపోతారంట. చాలా విచిత్రమైన అభిషేకాల పేరట. అభిషేకాల పేరట ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో చాలా విచిత్రం. ఇంకా ఆయన అయితే డైరెక్ట్ యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడండి ఫోన్లో. చూడండి అయ్యగారు, మా అయ్యగారు ఇక డైరెక్ట్ ఫోనే చేస్తున్నాడు. అదిగో అయ్యగారు పాస్టర్ గారితో మాట్లాడతలే, యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడు. ఎవరితో? యేసు ప్రభుతో మా ఫోన్లో మాట్లాడుతున్నాడు సార్. అసలు ఆ మైండ్ ఉందా అసలు అక్కడ ఉన్న వాళ్ళకి? ఏమంటే వాక్యం ఆ రవ్వంతా తెలిసి ఉండాలా. ఒకటే 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 అద్భుతాలు జరుగుతున్నాయంటే దేవుడే. ఏంది అద్భుతాలు జరుగుతున్నాయంటే ఆడ దేవుడే ఉన్నాడు. చాలా విచిత్రమైన పోకడండి. అద్భుతాలు జరుగుతున్నాయి ఎవరన్నట్టు? దేవుడమ్మని ఒక ఆమె తునిలో. మరి ఆమె ద్వారా కూడా చాలా అద్భుతాలు జరిగి ఆ రోజులో ఉన్న సీఎంఏ అపాయింట్మెంట్ తీసుకుని ఆమె కలవడానికి. ఆ సీఎం వచ్చేలోపు ఈమె తీసుకెళ్లి జైల్లో పెట్టారు. మొత్తం బయటపడింది వ్యవహారం. అధికారులు సైతం వెళ్ళి నిలబడ్డారు టోకెన్లు తీసుకొని. మరి చివరికి ఆమె జైలుకు పాలైన కారణం ఏంటి? వాక్య గమనం లేకపోతే మోసగించబడతాం. ఈరోజు సేవకులమైన మాకు కూడా సరైన వాక్యం తెలియకే, వాక్యపు లోతు మాకు తెలిస్తే అటువంటి పిచ్చి పనులకు మేము ప్రయోగాలు తావివ్వం. ఒకవేళ ప్రజలను దేవుడు ఆకర్షించాలనుకుంటే ఆయన శైలిలో, ఆయన స్థాయిలో ఆయన కార్యం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇంకో సంఘం ఉంది, లాఫింగ్ అండ్ యాంటింగ్ అట. ఈ సేవకుడు ప్రార్థన చేస్తే నవ్వలేనోడు కూడా కడుపు నవ్వుతాడు. అదిగో అది ఇక పొట్టలు పగిలేదా నవ్వడమే. పాస్టర్ గారు నవ్వుతున్నాడు, వాళ్ళకి అభిషేకం వచ్చింది. అదిగో ఇక ప్రసంగం ఏముంది కాడ, ఎప్పుడు దాకా నవ్వితే అప్పుడు దాకా నవ్వుతా ఉండమే. అదిగో ఇక దొర్లుతాడు. ఇక చర్చిలో ఇక మాట్లాడే పని కమ్మ దొర్లుతుండు. అబ్బో అయ్యగారికి ఎక్కువ వచ్చింది అభిషేకం. వీళ్ళ వాక్యం ఎప్పుడు వినేది, ఎప్పుడు బలపడేది? విచిత్రం అండి, చాలా బాధాకరం ఇవన్నీ. ఒకచోట వాక్యం చెబుతా అంటాడు ఒక అతను, కాబట్టి పాస్టర్ గారు నేను చాలా తక్కువ అవుతానండి, అసలు మీ ప్రసంగాన్ని మైండ్లో నుంచి నవ్వానంట. ఎక్కడి నుంచి నవ్వాడా?
మైండ్లో నుంచి నవ్వాడు. ఇటు అస్సలు విచిత్రం కాకపోతే, మైండ్ లేని మాటలు కాకపోతే మైండ్లో నుంచి నవ్వాడు అయిందిరా నాయన. ఇంకొక చోట వాక్యం చెబితేనేమో అసలు ఒక ఆమె లావు ఉందండి, అసలు నవ్వుతుందండి, పొట్ట ఊగుతుంది వాక్యానికి. అంటే పొట్ట చెక్కలేదని నవ్వించాడు అయ్యగారని. అంటే అదొకటి అర్థమైంది ఆ మనిషికి. వాక్యం ఏం పోలేదమ్మా, పొట్ట చెక్కలేదాకా నవ్వించాడు. వాక్యం ఏం చెప్పాడు అయ్యగారంటే పళ్ళ గురించి చెప్పాడు. పళ్ళ నిన్ను వద్దాలా, అందుకే నేను చెప్పింది మాట. అప్పుడు ఎక్కువ బుర్రకి దేవుని వాక్యం. నేను అంటానంటే ఇక్కడికి వచ్చేది మీరు మా షో చూడడానికి కాదు. యూఆర్ నాట్ ద షో మేకర్స్. మేము ఇక్కడ షో చేయడం నిలబడి నిజం. ఇది పవిత్రమైన దేవుని స్థలం, బలిపీఠం, చాలా విలువైంది. దేవుడు నిలిచి మాట్లాడే స్థలం ఇది. ఈ స్థలంలో మేము షో చేయకూడదు. ఈరోజు ఇటువంటి వాటికి ప్రలోభించబడుతున్నారు చాలా మంది. చాలా విచిత్రం. హైదరాబాద్లో కూడా ఉంది ఈ సంఘం, దిగంబర సంఘం. ఏ సంఘం? ఏ సంఘం అండి? అదిగో ఇక అయ్యగారు కూడా మొత్తం ఓడిపికున్నట్టు వస్తాడండి. సంగతులు కూడా మొత్తం ఓడిపికుని వస్తారు. అది ఏ సంఘం ఇది? ఏ సంఘం? మన దగ్గరికి వచ్చాడు ఏడి సికమండి ఆయన గారు. ఆయన ఒక చోట పిలిచి వెళ్ళాడంట. వెళ్తే కారులో చాలా దూరం తీసుకెళ్ళాడంట. అసలు ఆ రూట్ అర్థం కాకుండా ఆడికి వెళ్ళిన తర్వాత బట్టలు తిప్పమన్నాడంట. ఏందిరా ఆయన బట్టలు ఇప్పేది ఏందిరా? ఇది దిగంబర సంఘం. ఏ సంఘం? ఏదేనో తోటలో ఆదాం ఎట్టున్నారు, అది ఆ సంఘం ఇది. సిగ్గు వచ్చింది కనుక వస్త్రాలు, సిగ్గు లేకుండా మన దేవునితో ఉండాలి కనుక వస్త్రాలు ఏ ఉండకూడదు. అంత్యకాల పరిశుద్ధుల సంఘం అంటారు దీన్ని. ఏ సంఘం? అంత్యకాల పరిశుద్ధుల సంఘం అట. ఎంత దారుణం అండి. నేను అందుకనే మొత్తుకొని చెబుతున్నా, వాక్యాన్ని జాగ్రత్తగానండి, వాక్యాన్ని జాగ్రత్తగానండి, వాక్యాన్ని జాగ్రత్తగా పోతే చాలా తేడాపడుతుంది. ఇటువంటి వాళ్ళు మన ఆంధ్రాలో కూడా అక్కడక్కడ తారసపడుతున్నారు. ఇటువంటి క్యాండిడేట్ ఒక ఆయన ఉన్నాడు చూడండి, బాక్స్ అనాయింటింగ్. ఇది ఏ అనాయింటింగ్? పాస్టర్ చేతిలో బాక్స్ ఉంది చూసారా? టిఫిన్ బాక్స్, స్టీల్ బాక్స్ చూసారా? అయ్యగారు ఇప్పుడు బాక్స్ లోనికి అభిషేకం రిలీజ్ చేస్తాడు. అదిగో మా తమ్ముడు వారిలు మామూలు చేయట్లే ప్రార్థన, అభిషేకం తీస్తాడు. ఇక చూడండి, బాక్స్ను పట్టుకుంటూ పడిపోతారు. ఇక దానికి ఇతగాడు పెట్టిన పేరు బాక్స్ అనాయింటింగ్. ఏనండి? అదిగో 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 చూడండి, బాక్స్ పట్టుకోండి. సిస్టర్ వచ్చేస్తుంది బాక్స్ అనాయింటింగ్, టిఫిన్ బాక్స్ అనాయింటింగ్. తీసుకుపో ఇంటికి, ఇంటికి పట్టుపో. నేను ఇది హాస్యాస్పరం. నేను ప్రార్థన చేస్తాను. నేను ఒక అన్యుణ్ణి. యేసు ప్రభు కోసం నాకు తెలీదు, తెలుసుకున్నాను, ఆయన శక్తిని పొందుకున్నాను. వాక్య క్రమాన్ని మీరి నేను ముందుకు అడుగేయడానికి ఇష్టపడను. కారణం ఏంటంటే దేవుడు మాత్రమే కనపరచబడాలి. ఆమేన్. స్వస్థతలు చేస్తాడు. ప్రార్థన చేసి పడిపోతారు. ఎందుకు పడిపోతారు నాకు తెలుసు. దానికి కారణం కూడా నేను చెప్పగలను. వాక్య ఆధారాలు ఉన్నాయి. కానీ కొంతమంది ఓవర్ అంటే లిమిట్ దాడుతున్నారు, హద్దు దాడుతున్నారు. అట్లా చేయడం వలన కనికట్టుగా మారుతుంది. చాలా మంది వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేసి పెడితే అసలు అమ్మో ఇక్కడ ఏదో జరుగుతుంది అన్నట్టుగా జనాలు వస్తారని ఇటువంటి వాటిని అప్లోడ్ చేసేవాళ్ళు. కంప్లీట్గా అవే స్వస్థతలే, వాక్యం ఉండదు, అవి పెట్టరు. హీలింగ్ ప్రేయర్సే పెడతారు. ప్రార్థన చేస్తుంటే దురాత్మశక్తి పడిపోవడం. ఏం అప్లోడ్ చేయను యూట్యూబ్ ఛానల్లో. ఏం అవసరం లేదు, ఏం అవసరం లేదు. కేవలం ఇది పరిస్థితి.
మీ మధ్య ఎన్నో అద్భుతాలు దేవుడు చేశాడు, నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు దేవుడు చేశాడు. వాటిని డౌన్లోడ్ చేసుకొని అప్లోడ్ చేసుకొని టీవీ ఛానల్స్లో యూట్యూబ్ ఛానల్లో పెడితే అదొక విచిత్రం. ఇంకా అబ్బో గోవిందపూర్లో ఎవడో తోపు ఉన్నాడు, పెద్ద పోటుగాడు ఉన్నాడు, ఎవడు లేడు. యేసు ప్రభు మాత్రం పని చేయాలి. ఆమె ఇట చెప్పేవాళ్ళేమో సింపుల్గా ఏముందిలే, కానీ ఓవర్ ఆ హద్దు దాటి ప్రవర్తించే వాళ్ళు అబ్బో మామూలు కాదు, టాప్ మామూలు లేదు. దురభిమాన పాపం. దేవుడు మాత్రమే కనపరచబడ్డం సంఘంలో మనకు బలం. ఆమేన్. సేవకుడు కాదు, మా ఫోటోలు కాదు. ఎవరు కనపడాలి? వాక్యం అర్థం కావట్లేదు ఈరోజు. ఒకసారి చూస్తారా మాట? కొరింథీ 2వ పుస్తకం 4, 5, 6 వచ్చిన చదవండి. సరే, సందర్భాన్ని బట్టి చూస్తున్నారు కదా, కొంచెం కనెక్ట్ అవుతారు. కొరింథీ 2వ పుస్తకం 4వ అధ్యాయం 5, 6 వచ్చిన. మా హృదయాలలో ప్రకాశించిన కనుక యేసు నిమిత్తం మేము మీ పరిచారకులమని. ఈ క్రీస్తు దేవుడు మేము పరిచారకులం. మహిమను గురించిన జ్ఞానం నాకుంటే, మహిమను గురించిన జ్ఞానం సంఘానికి ఉంటే మేము ఎక్స్పోజ్ అవ్వం. మహిమను గురించి జ్ఞానం మీకుంటే మీరిచ్చే వస్తువుల మీద మీ పేర్లే ఉండవు. ఈరోజు చర్చిల్లో కానీ దేవాలయాలు కానీ చూడండి, బహుకరణ ఎవరిత్తే ఇచ్చావు? దావీదు గారు అంటాడు, నీవిచ్చిందేనయ్యా, నీవిచ్చిన దాంట్లో నేర్చుకున్నంతే, అది కాదు. ఈ చేత్తో ఇస్తే ఈ చేతి తెలియకూడదు. నువ్వు వేలువు, లక్షవు, కోట్లువు, ఇచ్చింది ఎవరు? దేవుడు. ఏ జ్ఞానం ఇది? మహిమను గురించిన జ్ఞానం. దేవుడికి స్తోత్రం కలుగునగాక. మాకుంటే నేను ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది? ఏమి జరగదు. దేవుడు క్రియ చేస్తే జరుగుద్ది. ఆమేన్. హల్లెలూయా. భీమవరంలో అన్నయ్య గారు ఒక ఆయన ఉన్నాడు. 10,000 మంది సంఘం, 10,000 మంది సంఘం. ఆ సంఘానికి వెళ్ళే విశ్వాసులు ఎలా ఉన్నారు చూడండి ఒకసారి. నేను విమర్శించట్లే, వాక్యాన్ని స్థిరపరిచి మాట్లాడుతున్నాను. వాక్య విరోధమైన క్రియలు, విధానాలు ఒకవేళ జనాలను ఆకర్షించొచ్చేమో కానీ దేవుని దృష్టిలో మేము యోగ్యులుగా ఉండలేము. లెక్క అప్పగించవలసిన వారు ఉన్నాం. ఇక్కడ మేము షో చేయకూడదు. ఇక్కడ మేము షో చేస్తే మీరు ఆకర్షించబడతారు. నేను మరుగై సేవ చేసిన దైవజనులలో ఒక దైవజనుని స్పష్టంగా దగ్గరగా చూశా. ఆయన అనుభవాలు చూసి ఆశ్చర్యపోయా. ఓ మంచి గాయకుడు ఆయన. ఆయన అందరిలాగా మీడియా పెట్టుకొని ఆరాధన చేస్తే గ్రౌండ్లు కిటకిటలాడుతాయి. జ్ఞానయ్య ఆయన ఆరాధిస్తున్నప్పుడు సేవకులే సాక్షులు ఇచ్చారు. పక్షులే నిలిచి ఆలకిస్తాయి ఆ దైవజనుడు పాడుతుంటే. కానీ జనాల్ని పోగు చేసుకోవాలన్న రథనానికి లేదు. పరలోకాన్ని సంపాదించుకునే మార్గాన్ని ప్రకటించాలని మరుగై సేవ చేశాడు ఆయన. విజయవాడ జింకాన గ్రౌండ్లో పెట్టి ఆరాధన చేసి పాటలు పాడితే అసలు అబ్బో ఎంత గొప్ప సేవకుడు మా విజయవాడలో ఉన్నాడు, అస్సలు మాకు తెలియదని. తర్వాత ఆదివారం ఎక్కడ ఆయన చర్చ అని తెలుసుకొని అసలు జనాలు కిటకిటలాడుతూ పోతున్నారంట. ఉపదేశ క్రమంలో ఎక్కడ రాజీ పడ్డా ఆయన. వాక్యాన్నున్నతులను మాట్లాడుతుంటే శానం సర్దుకొని పోయారు. కదా లేరు, వీళ్ళకి వాక్యం అవసరం లేదు. ఆహా ఓహో సూపర్ ఏముంది చెప్పండి. నేను తగ్గించుకొని నేలమటు మాట్లాడుతున్నాను. క్రీస్తు ముఖాన్ని చూచి నీ భక్తిని చేయడం ప్రారంభించు. నువ్వు పరసమంది కట్టబడతావు. నా ప్రయాసదే.
ఒకవేళ నా ప్రసంగాలు విచిత్రంగా ఉండొచ్చు, ఒకవేళ విడ్డూరంగా అనిపించవచ్చు, ఏంది ఎట్లా ఉంది అనుకోవచ్చు. వాక్యాన్ని మీరు నేను మాట్లాడితే లెక్క నేను చెప్పాలి. వాక్యంలో నిలిచి నేను మాట్లాడిన తర్వాత దాన్ని విడిచి తిరిగావా, డొక్కజించి డోలు కడతాడు ఆయన. ఐ డోంట్ వాంట్ టు అట్రాక్ట్ టు మీ. నా వైపు నేను ఆకర్షించాలని ఆశపడతాను. అలా ఆకర్షించుంటే ఒక బ్యాచ్ తయారు చేసేవాడిని, ఇక్కడ ఒక బ్యాచ్ తయారు చేసేవాడిని. కానీ అది నాకు అవసరం లేదు. నాకు వాక్యం నేర్పిన పద్ధతి ఒకటి, నీకు నీ దేవుని మధ్యలో సారథిగా నేను ఉన్నంతే, మధ్యవర్తినంతే. నేను దేవుడు ఎవరో నీకు చూపించాలి, కానీ నాలోనే ఉన్నాడు దేవుడు, నాలోనే ఉన్నాడు, నేనే దైవం అన్నట్టు ఎక్స్పోజ్ చేశాను అనుకో, ఎక్కడ చెల్లుతాయి నూకలో, కానీ అక్కడ మాత్రం చాలా మడికాలం, చాలా విచారకరం. అందుకనే వాక్యాన్ని హత్తుకునేవారు. మీ జీవితం దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు, చేశాడు, దేవుడు ఆకర్షించాడు, కట్టాడు, పిలిచాడు, కూర్చోబెట్టాడు. ఇప్పుడు నీకేం కావాలి? వాక్యం. వాక్యం నీ లోపలికి వెళ్ళిందా? నేను చాలా స్థలాల్లో చూశానండి, వాక్యం వింటుండగా కణుతులు గరిని, వాక్యం వింటుండగా దుర్రాత్మలు విడిచిపోయినాయి. నేను పని కట్టుకెళ్ళి ప్రార్థన చేసి పల్లె, నీ విశ్వాసం కనపరిచే దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఆమేన్. వాక్య స్వరూపమైన దేవుడు మీ జీవితంలో పనిచేయునుగాక. ఆయన పని చేస్తే చాలు సార్, స్థిరమైన ఆశీర్వాదం మీతో ఉంటుంది. చూడండి విశ్వాసాలు ఎలా చాలా విచారకరమైన. పదివేల మంది సంఘం ఇప్పుడు పెరిగిపోయారు. అదిగో పూలు చల్లుకుంటూ అదిగో విశ్వాసులు చేతుల మీద నడుస్తాడు. చూడండి, చేతులు పెడుతున్నారు కింద, వాళ్ళకున్న రోగాలు పోతాయంట, పిల్లలు కలుగుతారంట. అయ్యగారు చేతులు తొక్కుండా పోతే ఆ తమలపాకులు తింటే ఆరోగ్యం అంట. అసలు వీళ్ళకి వాక్యం తెలిసిందా, వాక్యం వింటున్నారా, అర్థం కాని పరిస్థితి. ఎంత బాధ. 10,000 మంది కంటే ఎక్కువ ఉన్నారు. సంఘమే, అది చర్చే, విశ్వాసులే, బైబిల్ ఉన్నాయి చేతిలో. మరి వీళ్ళకి వాక్యం ఏం అర్థమవుతుంది? ఇక్కడ ఉన్న మీకు వాక్యం ఏం అర్థమవుతుంది? చాలా విచారకరం. ఆ పూలు తీసుకెళ్లి దండలు కట్టుకొని ఇళ్లలో పెట్టుకుంటారు, బళ్ళు కట్టుకుంటారు, పాలాభిషేకం. అదిగో అయ్యగారు పిలుతున్నారు, రండిరా, అభిషేకం చేసేవాళ్ళు రండిరా. అలా పాలు పోతుంటే కింద పడుతున్న పాలను కూడా కొంతమంది దోసులతో పట్టుకొని తాగే వాళ్ళు ఉంటారు ఆడ. ప్రతి ఆదివారం జరిగే తంతు ఇదే, ఈ రోజు కూడా జరుగుతుంది. అదిగో అదిగో ఎంత దారుణం అండి. వీళ్ళకి పొలిటికల్ సపోర్టు, పోలీసు సపోర్టు. ఈయన భీమవరం ఊరేగింపు పెడతాడు, ఈస్టర్కో ఇప్పుడు ఊరేగింపు పెడతాడు, క్రిస్మస్కో. భీమవరం టౌన్ మొత్తం తిరుగుతారు. ఎంత గందరగోళమో అసలు, ఎంత దారుణమైన ఊరేగింపు ఆడ ఉండదు, అంత దారుణం ఉంటుంది. పగడబంది పోలీసులు కట్టుదిట్టంగా వాళ్ళ పర్యవేక్షణలో జరుగుతుంది.
ఎవరన్నా ఫోన్ చేసి, సేవకులు కానీ ఎవరు ఫోన్ చేసి అయ్యా ఇది తప్పు కదంటే వెంటనే డేంజర్ కాల్స్ వస్తాయి. ఎంత దారుణం. నేను విమర్శించట్లేదు, వాక్యాన్ని మెదురు తీసుకొస్తున్నాను. పరిశుద్ధాత్మ పేట, అభిషేకం పేట ఎన్ని గందరగోళాలు జరుగుతున్నాయో సంఘాల్లో. మీరు ఇటువంటి వాటిలో భ్రమపరచబడకూడదంది నా ప్రార్థన. మీరు ఇటువంటి వాటికి మోసగించబడకుండా నిలిచారా, మీరు నిలిచితిరా, నేను బ్రతికినట్లే. మీరు నిలిచారా, నేను బ్రతికినట్లే సేవకుడికి. ఎందుకంటే నీ కోసం లెక్క చెప్పాల్సింది నేనే. చెప్పినా వినకుండా బర్రె తాడు తెగ్గొట్టుకొని ఈదులుచుకొని చూసారా, అట్లా పోయేవనుకో దేవుడే చూసుకొను గాక. మాట్లాడే పనే ఉంది సార్. ఏం మాట్లాడతాం? మాట్లాడితే మా మీద రివ్యూలు, స్టోరీలు. వాక్యం సరిగా తెలియనప్పుడు వాక్యం తెలుసుకో, తప్పేం కాదు. తప్పేందుకు అవుతుంది సార్? తెలియదు, తెలుసుకో. తెలుసుకొని దానిలో కట్టబడు. ఉపయోగం ఏమంటారు? ఒకటే, పరలోకాన్ని మనం సంపాదించుకుంటాం. ఆమేన్. పరలోకాన్ని సంపాదించుకుంటామండి. చాలా విచిత్రమైన విధానాలు దేశంలో, క్రైస్తవ సమాజంలో జరుగుతున్నాయి. ఇంకా ఆయన చూడండి, పెట్రోల్ అభిషేకం అట్ట. అదిగో కోకో కోలా, ఒక ఆయన పెట్రోల్ పోతున్నాడు. అదిగో 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 సిస్టర్ ఏం తుడుచుకుంటుందండి. అది అది అబ్బా మొత్తం తడవాల. అదిగో దంసప్పులు తాగే పని లేదు. అయ్యగారు పోతుంటే అభిషేకం రిలీజ్ అవుతుంది. అదిగో లైన్గా చూడండి. ఎంతమంది క్యూ కట్టారండి. అంటే వీళ్ళు వాక్యం తెలుసు అంటారా? వాక్యం అర్థమవుతుందా? అసలు ఎంత ఎర్రపరచబడిన వారు సైతే మోసగిస్తాడని బైబిల్ చెప్తుంది. ఏర్పాట్లో ఉన్న వాళ్ళు ఎవరు? వాక్యం నాకు అంతా తెలుసు అనుకున్నప్పటికీ బుడ్డి కొట్టే పరిస్థితి, వాళ్ళతో పడే పరిస్థితి. ఎప్పటికప్పుడు వాక్యంతో చెక్ చేసుకుంటా జాగ్రత్త పడితేనే ఈ చివరి దినాలు, ఇవి చివరి రోజులు. దేవుని వాక్యం హత్తుకొని బ్రతకడం ఆశీర్వాదం. నువ్వు విడిచి తిరిగితే నష్టపోయేది ఆస్తి కాదు, లేక భౌతిక ఆశీర్వాదాలు కాదు, పరసమైన ఆశీర్వాదం పోగొట్టుకుంటాం. ఒక తండ్రిగా, దైవజనుడిగా మీ ప్రయోజనం కోరి నేను మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుని వాక్యాన్ని ఎదురు పెట్టుకోండి. దేవుని వాక్యాన్ని గమనించి బ్రతకండి. దేవుని వాక్యంలో లేదా తీసి పక్కన పెట్టేసేయండి, అవసరం లేదు. అసలు నేను చెప్పేది కూడా వాక్యంలో లేదనుకోండి. బెరియా సంఘం అనుకున్న గొప్పతనం చెప్పండి. గనులైన బెరియా విశ్వాసులు ఏం చేశారు? గనులని చెప్పబడుతుంది. పౌలు గారు వాక్యం చెబుతుంటే అసలు అలా ఉందా లేదని చాలా జాగ్రత్తగా చెక్ చేసుకున్నారు. వాక్యంలో ఉందో లేదో చూసుకున్నారు. ఇంకా చూడండి, భలే విచిత్రం. ఈయనైతే ఏకంగా కర్రతో కొడుతుంటాం. మేము ఒక మాట అంటే ఏంది గారు అంటాడు. చూడు అదిగా అభిషేకం, అది హల్లెలూయా. సండే ఇన్ ఆఫ్రికా, సండేస్ ఇన్ ఆఫ్రికా. అదిగో వాడు అది ఆదివారం ఎందుకు రారా దరిద్రుడా. థ్యాంక్ యూ పాస్టర్. అదిగో షేక్ హ్యాండ్, థ్యాంక్ యూ పాస్టర్. అదిగో అది అది ఆ రకం బాగుతుంటే షేక్ హ్యాండ్ ఇచ్చుకొని హల్లెలూయా సమ్మగా ఉంటుందండి. దొరదుంటే పోతుంది. గజ్జి తామర సుండుంటే సరిచి కొడుతుంటే సమ్మగా ఉంటుంది అనమాట. అదిగో చూడు, అది ఖచ్చితంగా రావాలి ఆదివారం. ఆఫ్రికాలో జరుగుతున్న తంతు ఇది. భలే విచిత్రం. కొట్టడమే. బైబిల్లో ఒక మాట ఉంది, నీతిమంతులు కొట్టుట. చెప్పండి, అది ఆ వాక్యాన్ని పాటిస్తుండ అయ్యోరు. నీతిమంతుడు కొట్టుడా తైలాభిషేకం. ఇక చూసుకో, సరిసి కొడుతున్నా ఒకవాడు. అది కాదు, సంఘానంతా పోతుంది. ఏ యార కావాలి కోటం, కంగారు పడి ముగిస్తేనే టైం సరిపోవట్లే. మరి ఏ యార కావాలి, ఒక్కొక్కడిని బాధ ఎప్పుడు పంపాలా? ఒక్కడిని వదిలిపెట్టి కొడుతుండు. ప్రతి ఆదివారం ఇదే తంతు. ఇంకా అయ్యగారు చూడండి, మన ఆంధ్ర రాష్ట్రంలో ఈయనైతే బాప్తిజం ఇవ్వడానికి ఒక సహోదరు వచ్చింది. అసలు ఆమె బాప్తిజం ఇచ్చి ఆయన ఏకంగా నీళ్ళలో లేపుతున్నాడు.
ఇది మన తెలుగు రాష్ట్రంలో జరిగిన తంతు. బాప్తిసానికి వచ్చింది ఆమె. బాప్తిసానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇట్లా చేస్తాడు అయ్యా. నీళ్ళల్లోనూ అగ్నిలోనూ బాప్తిసం అని ఉంది బైబిల్లో. ఇక అయ్యగారు అట్లా లేపుతాడు. అదిగో అదిగో అట్టెత్తున్నాడు బాప్తిసం అయ్యగారు. ఎంత దారుణం అండి. దేవుడు అద్భుతాలు చేస్తాడు, కానీ విచిత్రంగా ట్రోల్ చేసేటట్టుగా ఉండకూడదు కదా. మీరు యూట్యూబ్ ఛానల్స్ చూడండి, కొంతమంది ట్రోల్ చేస్తుంటారు. ఒక ఆమె గ్యాస్ అయిపోతే కంగారు పడకండి, ఇప్పుడు కావాలి ఆ పాస్టర్ మనకి, దేవుడికి స్తోత్రం కలుగునుగా. నో డేస్ ఇప్పుడు కావాలి, ఇప్పుడు అర్జెంట్ నాకు కావాలండి అమ్మగారు. ఏడున్నా కాస్త గ్యాస్ అయిపోయింది అమ్మంటుంది. గ్యాస్ అయిపోయిందా? ఏం మాట్లాడు పరిశుద్ధాత్మడా, గ్యాస్ అయిపోయింది చెప్పు. ఆయన ఏం చేస్తాడు? గ్యాస్ వాడితో మాట్లాడి ఇంటికి తప్పించి ఆ గ్యాస్ బండి వాడిని నీ ఇంట్లో పెట్టేస్తాడు. ఎవరు? ఇప్పుడు ఈ టైంలో కావాలి మనకి, ఈ టైంలో ఖచ్చితంగా ఆ పాస్టర్ కావాలి. లైవ్లోకి వస్తే బాగుంటుంది మనకి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అసలు గ్యాస్ కొరత అని చెప్పి అసలు ఏమి లేదు. గ్యాస్ బుక్ చేసుకుంటే బాగా అందుబాటులో, కానీ కొంతమంది తప్పుడు ప్రచారం, ఇక దొరకదు, రేట్లు పెరిగేస్తాయి అని కక్కుర్తో చెప్పిన డైలాగ్కి ఒకడు 3-4 స్తంభాలు బుక్ చేసుకుని పక్కన వేసుకొని నా కాళ్ళలేవు అంటుంటే మరి మిగతా వాళ్ళకి ఎట్టా? గందరగోళం, అంతకు అందరూ అసలు గ్యాస్ దొరకదని చెప్పి ప్రతి ఓడిగా గ్యాస్ టకా కొడుతున్నా. అసలు ఫోన్కి అలవాట్లే, టెన్షన్, తెల్లవారులు ఇది ఎదుగోవాల. నేను అడిగితే అంటాడు ఒక ఆయన, అయ్యా మీరు తెల్లారుజాము 3 గంటలు బుక్ చేసుకోండి, బుక్ అవుతున్నాడు. పగలు కొడితే అసలు బుక్ అవ్వట్లేదు, కట్ అవుతుంది కాలు. ఈరోజు తెల్లారుజాము వేసే కదా, జస్ట్ ట్రైల్ వేసా, టైకి మంది బుక్ అయింది. దేవుడికి స్తోత్రం కలుగును కాక. ఇక తెల్లారుజాము 3 గంటలు ఎవడు ఎత్తాడండి? మనకు పట్టేది నిద్ర అప్పుడైతే, తిన్నదంతా అరిగి పట్టేటప్పుడే నిద్ర. మరి ఆ టైంలో వాడు వెనుకుంటాడు, మనకి ఎట్టొస్తుంది? ఈ టైంలో కావాలా పాస్టర్ గారు? నేను విచిత్రంగా మాట్లాడతలేదు, అపహాస్యించట్లేదు. దేవుని బజారు పాలు చేసే పరిస్థితి మాకు ఉండకూడదు. ఇప్పుడు సమస్య మా కాడ ఉందా మీ కాడ ఉందా అర్థం కావట్లేదు. నాకు పిచ్చెక్కుతుంది ఇది విషయం. అసలు సమస్య మా కాడ ఉందా మీ కాడ ఉందా? ఇద్దరు కాడ ఉంది. మేమేమో ఫోకస్ అయిపోవాలంతే. అందరు మా వైపు చూడాలి, అటాక్ చేయాలని. మీరేమో అటువంటి వాళ్ళు ఏడుంటే ఆడ వాలిపోతే చాలు, ఇక ఆడ దేవుడు ఉన్నాడు అనుకోని భ్రమపడ్డావు. నేను అంటాను, నువ్వు హృదయపూర్వకంగా నిలిచి ప్రార్థించే ప్రతి స్థలంలో ఆయన ప్రత్యక్షం అవుతాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. బైబిల్ ఏమో తెలుసా? నా నామాన్ని జ్ఞాపకం చేసుకున్న ప్రతి స్థలంలో నేను వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఎక్కడ 2-3 ఉంటారో, ఎక్కడ ఏకీవించి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో వచ్చేస్తాడు ఆయన. చాలా విచిత్రమైన పరిస్థితులు. నేనంటాను, వాక్యాన్ని హత్తుకో, వాక్యాన్ని అంగీకరించు, నీ ప్రతి పరిస్థితి దేవుడు మారుస్తాడు. ఇటువంటి విన్యాసాలు జరుగుతున్నాయి. ఇంకోటి స్నేక్ అనాయింటింగ్ అట. ఈ విశ్వాసులు చర్చికి వెళ్ళినప్పుడు బైబిల్ తీసుకెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ పాములు తీసుకెళ్తారు. అయ్యో అలా పాములు పట్టుకొని ఆరాధన చేస్తారు. స్నేక్ అనాయింటింగ్. అదిగో పాములు అండి, అవి కరిస్తే ఏమైనా ఉందా? అదిగో ఇక అట్లా తీసుకొని మెడలో వేసుకొని అట్లా ఎగురుతుంటారు. అదిగో విషము మీరు తీసుకున్నా, హానికరం ఏది జరిగినా మీకు హాని తలపడదని మార్కు సువార్త 16లో ఉంది.
సంఖ్యాకాండంలో మోషే గారు ఎత్తాడు సర్పాన్ని ఎత్తగా పాము కాడు గురైనోడు తేరి చూడగా బ్రతికేరని ఉంది అక్కడ. దాన్ని బేస్ చేసుకుని నడుతుంది ఈ సంఘం. కనుక ప్రతి వ్యక్తి కాడ ఒక సంచి ఉంటుంది, సిస్టర్ కాడ హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది. ఆ బ్యాగ్లో ఏమంటుంది తెలుసా? పాము ఉంటుంది. కనుక చర్చికి వెళ్ళే సిస్టర్ కదా, నీ బ్యాగ్లో చేయేసావు టహిమని కరిసింది అనుకో, ఇంకేం లేదు. ఇక అసలు ఆ బల్లి వస్తే ఎగిరికొని తెస్తావు. ఇక పాము కరిసింది అనుకో, అందరి మీద వేస్తావాడ, సగం కోట సర్వనాశనం చేసి పెడతావు. స్నేక్ అనాయింటింగ్ అట, పాములు పట్టుకొని చూడండి. ఈ సంఘాన్ని ప్రారంభించిన ఒక ఆయన్ని మెయిన్ వ్యక్తిని పాము గరిస్తే దేవుడు నన్ను పిలుచుకున్నాడని గదిలో పోయి తలుపులు వేసుకున్నాడు. విషం ఎక్కి విషం నురుక్కకి చచ్చిపోయాడు. ఎంత దారుణం అండి. నేను అంటాను, వాక్యాన్ని ఎరగకపోతే చాలా నష్టపోతాం. వాక్యాన్ని ఎరగకుండా బ్రతికితే చాలా చాలా తేడా పడతాం. వాక్యాన్ని ఎరిగి మనం బ్రతుకుతుము గాక. ఆమేన్. ఇదిగో ఈ పాస్కర్ ప్రార్థన చేస్తే కుక్కల్లాగా అరుతారంట. ఇది డాగ్ అనాయింటింగ్. అదిగో అయ్యో కుక్కల్లాగా పోతారు. అది కదుగో ఏమనాయింటింగ్ ఇది చెప్పండి? డాగ్ అనాయింటింగ్. అదిగో కుక్కల్లాగా అట్ట అభిషేకం వచ్చి అట్ట ఇక కుక్కలాగా అట్టపోతుంటారు. ఇక ఆయన వెనకాల తిరుగుతూ ఉంటారు. ఇక ఒక పిల్లలే అచ్చ డాగులే. డాగ్ అనాయింటింగ్ అసలు మరి విచిత్రం అండి. బైబిల్లో ఆడడం సార్ ఇది. బైబిల్ని మీరి ప్రవర్తించడం వల్ల నీకు అది ఆశీర్వాదం కాదుగా. కనుక ఇటువంటి డేంజర్ జోన్స్ క్రైస్తవ్యంలో ఉన్నాయి. కనుకనే మనం దేవుని వాక్యాన్ని ఎరిగి బ్రతుకుదుము గాక. ఆమేన్. అర్థమవుతుందా? కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తా. ఇప్పుడు వాక్యంలోనికి వెళ్దాం. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. నిన్ను ఖచ్చితంగా దాటాడు. అవసరం లేదు దేవుడికి. నీ విషయంలో ఆయన కలగ చేసుకోవాలనుకుంటే మాత్రం రెప్ప పాటును మేలు చేస్తాడు. దేవుని వాక్యాన్ని ప్రేమించండి. దేవుని వాక్యం క్రియ చేస్తేనే మన జీవితాలు కట్టపడతాయి. నేను కోరుకునేది మాలో ఏమీ లేదండి. కొంతమంది దైవజనులు నడిచి వెళ్తున్నారు అనుకోండి, వాళ్ళు అడుగులు పెట్టిన కాడ మట్టి ఉంటుంది కదా, ఆ మట్టి తీసుకొని తినే విశ్వాసులు ఉన్నారు. ఒక జంతువుని దేవుడు చెప్పించాడు, నువ్వు మన్ను తింటావు అన్నాడు. ఏంటా జంతువు? మనం ఏం తినాలా? అన్నం తినాలా? మన్ను తినాలా? మట్టి తినేది ఏంది? నేను ఇట్లా అంటాను, వాస్తవం చెప్తున్నాను. ఒక మాట చెప్తా. ఇప్పుడు కాకాని షాల్ ఉంది కదా, దేవదాసయ్య సమాధి కాడ పెద్ద గొంత. ఏంది పెద్ద గొంత? ఎందుకో వచ్చిన వాళ్ళందరూ కాసిన మట్టి తీసుకెళ్ళి నీళ్ళలో వేసుకొని పాలలో వేసుకొని. ఎంత దారుణం అండి అది. ఎవరు చెప్పారు? అందుకనే దైవజనుడు యేసన్న గారు అన్నాడు, దీని ఒక షాల్లా చేయకండి రా బాబు. ఉన్నారు ఈ పిచ్చిగలిన వాళ్ళు మన సంఘాల్లో కూడా ఉన్నారు రా బాబు. కనుక మీరు నన్ను సపరేట్గా పెట్టారు అనుకో, నీకేం లేదు, ఇక సపరేట్ అయిపోద్ది. అందరినీ ఆడ సమాధి చేస్తారు, అక్కడే సమాధి చేయమని ఆ గోరంట్లో ఉన్న సామాన్య ప్రజలు ఎక్కడ సమాధి చేయబడ్డారు ఆ సమాధుల్లోనే ఆయన సమాధి ఉంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ముందునే చెప్పాడు. ఉన్నారు, నిజం ఉన్నారండి. కొన్ని స్థలాల్లో బయటపడుతుంటారు. ఒక ఆమె అంటది, యేసన్న గారు చనిపోయిన తర్వాత నాకు చర్చికి రాబుద్ది కావట్లేదు, మనసు అంతా ఎలా ఉంది, దిగాలుగా ఉంది, చచ్చిపోవాలి ఉందట. ఎవరిని? ఆ దైవజుడు అంత ఖండితంగా మాట్లాడేవాడండి. ఇటువంటి వాడిని అసలు ఖండించి మాట్లాడాడు ఆయన. ఎంత చెప్పినా కూడా కొంతమంది ఎట్టున్నారు, అదే పిచ్చి. ఎంత చెప్పుగాక ఇటువంటి వాళ్ళ వల్ల ఆ సేవకులు మచ్చ. ఇటువంటి వాళ్ళు ఎవరు మచ్చ? ఆ సేవకులు విమర్శించే వాళ్ళు. ఎంత దారుణం. అందుకనే వాక్యంగా అంగీకరించు, వాక్యంగా పట్టుకో, నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. పేతురు గారు నీడ పడితే రోగులు బాగుపడ్డారండి. నేను నడిచా. కొంతమంది ఆ వీడియో నాకు ఇప్పుడు కూడా ఉంది. అందుకే అటుంటే నేను ఎప్పుడు కూడా యూట్యూబ్లో డౌన్లోడ్ చేయను. డౌన్లోడ్ చేస్తే ఏం లేదు. ఇక ఇటువంటి వాళ్ళందరూ కూడా ఇక జాతర చేస్తారు. ఒక ఆల్రెడీ ప్రార్థనలో వీడియో రికార్డింగ్ పెట్టించా.
ఆ వీడో వ్యక్తి లైట్ నా నీడ పడ్డట్టుగా గర్భఫలాలు లేని వాడిని మోకరించమని చెప్పా. ఆ వంతులో నాకు 4-5 గర్భఫలాలు పొందిన వాళ్ళు ఉన్నారు. దాంట్లో ఇదిగో ఈ పాప ఎస్తేరు కూడా ఉంది. మోకరించారు. నేను నీడపడినట్టున్నా పడుతున్నా కొంతమంది. అలా మోకరించి ఒక 10 మందిలో ఒక 4-5 కరసి అయ్యారు. ఇప్పుడు నీడ పడితే రోగులు స్వస్థత పడ్డారని పేతురు గారి జీవితంలో సాక్ష్యం ఉంది. ఇక 10 ఆకులు నా నీడ పడేటట్టుతో కూర్చుంటే కుదురుతా? వాక్యాన్ని మీరి త్వరపడడం వల్ల మన జీవితాల్లో అనార్థాలు కలుగుతాయి. నేననేది మీరు చర్చికి వస్తారు, దేవుడు మేలు చేస్తాడు, కానీ మీరు పర సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకోలేరు, పరలోకాన్ని కూడా పోగొట్టుకుంటారు. ఇప్పుడు మన భక్తి దేని కొరకు? మన అవసరాలు తీర్చుకోవడానిక, మన ఇబ్బందులు తీర్చుకోవడానిక, మన కష్టాలు తీర్చుకోవడానిక? అట్ట అనరాదు, అది పొరపాటు. ఒకటే గురి, క్రైస్తవ భక్తి జీవితంలో ఒకటే ఒక గురి అని తెలుసా? మనం నిత్య రాజ్యానికి వారసులుగా మారాలి. కొట్టుగట్టిగా హల్లెలూయా. ఎంతకు మించిన కాన్సెప్ట్ ఏదైనా ఉంటే అంటాను, ఇదంతా కూడా అల్పకాల భక్తే, స్వల్పకాల ఆనందాన్ని కోరే భక్తే. నేనంట నేను సంతోషం కాదు, నేను సంతోషపడడం కాదు, నా భక్తి నా దేవునికి సంతోషకరంగా మారాలి. ఆమేన్. కనుక జాగ్రత్త, జ్ఞానం కలిగి నడిపించబడదు. ఈరోజు చాలా మంది వాడిని చూసి కొంతమంది ఎలా ఉన్నారయ్య అంటే హృదయాన్ని కఠినపరుచుకున్నారు. జకరియా 7:12 ప్రకారంగా దేవుని ఆత్మ చెప్పే ఆలోచన తావేకుండా హృదయాన్ని కఠినపరుచుకున్నారు కొంతమంది. మత్తయి సువార్త 12:31-32 ప్రకారంగా పరిశుద్ధాత్మను దూషిస్తున్నారు. నిజం, నాకు ఆ అనుభవం తెలుసు కనుక నేను దూషించట్లే. లిమిట్ దాటి ప్రవర్తిస్తున్న ప్రవర్తన నేను హెచ్చరిస్తున్నా, అది రైట్ కాదు అని. వాటి మనం ప్రోత్సహించకూడదు అని. ఇప్పుడు ఒక వ్యక్తి కోసం నేను చెప్పాలి అంటే ఆ వ్యక్తి నాకు సంబంధం ఉండాలి. సంబంధం లేకుండా పేరు తెలుసుకున్నా వాళ్ళ వ్యక్తి తెలుసు నాకు ఆయన తెలుసు అంటే బడాయి. నాకు ఆ వ్యక్తి తెలియాలి, ఆ వ్యక్తితో ముఖ పరిచయం ఉండాలి, ఆ వ్యక్తితో సహవాసం ఉండాలి, ఫ్రెండ్షిప్ ఉండాలి. అప్పుడు ఆయన కోసం నాకు తెలుస్తుంది. ఇప్పుడు పరిశుద్ధాత్మ పేరు నాకు బైబిల్లో పరిచయం, ఆ పరిచయం బట్టికి ఉంచుకొని ఆ పేరు పట్టుకొని ప్రసంగం చేస్తే తేడా పడతా. ఆయనతో నాకు సంబంధం ఉండాలి, సహవాసం ఉండాలి, పరిశుద్ధాత్మతో నాకు ఒక అనుబంధం ఉంటే ఆయన కోసం నేను చక్కగా మాట్లాడగలను, ఎక్కడ కూడా తేడా పడకుండా. ఇప్పుడు నా కోసం బాగా తెలిసిన వాళ్ళు తప్పుగా మాట్లాడు, నా కోసం అరాకొర తెలిసిన వాళ్ళు ఏమోలే ఎవడు తెలుసు అసలు ఏం తెలియడు చెబుతున్నారుగా అట్టే ఉంటుందిలే అంటారు. మనం చూస్తున్నాం లోకంలో. ఇప్పుడు స్పష్టంగా తెలుసు అనుకోండి, చెప్పగల ఆ వ్యక్తి అలా వ్యక్తి అటు వ్యక్తి కాదు, మీరు అట్లా మాట్లాడడం రైట్ కాదు అని చెప్పగలం. తెలియలేదనుకోండి, అరకొర తెలిస్తే ఏమోలే ఎవడు తెలుసు, అసలు తెలీదు పేరే తెలుసు, నిజమై ఉంటుంది. అందుకని ఎవరైనా సేవకుల కోసం మాట్లాడేటప్పుడు దానికోసం నాకు కరెక్ట్ విషయం తెలియకపోతే నేను మాట్లాడను. ఎవరైనా చెప్పినా దాన్ని విన్నట్టుగా విని వదిలేస్తా, దానికోసం అవసరం లేదు. దానికి క్లారిటీ ఉంటే అది కరెక్ట్ కాకపోతే ఖచ్చితంగా నేను దాంట్లో తెలుసుకొని వాక్యాన్ని పోల్చుకొని ఆలోచిస్తా. దాంట్లో మనం ఏం నేర్చుకోవాలి అది నేర్చుకొని పక్క వస్తుంది. వాళ్ళు విమర్శించడం వ్యతిరేకించడం వల్ల ఉపయోగం లేదు. ఇప్పుడు నేను చేస్తుంది ఏంటంటే వాక్యంతో పోల్చి వాక్యాన్ని మీరి ప్రవర్తించే వాళ్ళ ప్రవర్తన తీరులు, స్వస్థతల మీద వీటి మీద పునాదిగా వేసుకొని సేవలు చేసే వాళ్ళ జీవితాల్లో సేవల్లో ఉన్న పొరపాట్ల కోసం నేను మాట్లాడుతాను. ఒక దైవజనుడు, ఆంధ్ర రాష్ట్రం అలాగే వాడబడిన దైవజనుడు, ఆయన ప్రార్థన చేస్తే చేతులు కలిసిపోయాయి. గుంటూరులో ప్రతి నెల ఆల్రెడీ ప్రార్థన పెట్టేవాడు ఆయన కొత్తలో. ఇక ఇదే చేతులు కలిసిపోయాయి. గుంటూరులో ఉన్న చాలా మంది సేవకులు హెచ్చరించారు, అయ్యా అది వాక్య క్రమం కాదు, దయచేసి మీరు చేయొద్దు, దానివల్ల సంఘానికి ఉపయోగం లేదు, గారిడి అంటారు, బూటకం అంటారు, సేవను నామర్థం చేయొద్దు అనగానే ఆ వ్యక్తి ఆ సేవకుడు మానుకున్నాడు.
అనుకుని. లేకపోతే ఫస్ట్ ప్రారంభ మీటింగ్స్లో ఆయన తీరదే ఒకరి చేతిలో పట్టుకొని ప్రార్థన చేత కలిసిపోతాయి. అలా కలిసిపోయిన వాళ్ళు రమ్మంటే అంతమందిలో ఒక 2-3 వచ్చేవాళ్ళు. ప్రార్థన చేస్తా మీరు కళ్ళు తెరబడవు, ముయ్యబడిపోతాయి. ఇక అట్లా అంతమందిలో ప్రార్థన చేస్తే ఒక 2-3 వచ్చేవాళ్ళు. ఆయన క్యాలెండర్ని ఎక్స్పోజ్ చేయడం కొరకు క్యాలెండర్లో అభిషేకం ఉంది చూడండి, ఈ క్యాలెండర్ వాళ్ళ చేతుల మీద పెట్టగానే ఫ్రీ అయిపోతాయి. ఇక ఈమె కళ్ళు తెరలేకపోతుంది, అటు పెడితే కళ్ళు తెరుతాయి. ఈ క్యాలెండర్ అభిషేకం ఉంది కానీ 300 కాదు 1000 రూపాయలు కొనుక్కుంటాం. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఏలని వెర్రి భక్తి నాటకం కాదు, బైబిల్ బోటకం కాదు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నేను ఇప్పుడు ఈ విధానాలు చూసి ఆ మాట పలుకుతూ ఉంటా. భక్తి నాటకం కాదు, బైబిల్ బోటకం కాదు. భక్తి నాటకం కాదు, బైబిల్ బోటకం కాదు, వాస్తవం. ఇటువంటి వాటిని బట్టి చాలా మంది వ్యతిరేకించి మాట్లాడేవాళ్ళు, విమర్శిస్తున్నారు. అది దురాత్మ, తప్పుడు బోధ అంటే మీరు వెళ్ళడం. యెహెజ్కేలు 47వ అధ్యాయం 1వ వచనంలో గడప కింద నీరు ప్రవహిస్తుంది. గడప కింద గడపైక. ఇప్పుడు అంత ప్రవాహమైన నీళ్ళు గడప ఎక్కడ పెద్ద కష్టమా? ఏమండి, గడప ఎక్కడ కష్టమా? సింపుల్గా కాదు, కానీ ఎంతగా ప్రవహించినా అది గడప కిందే వెళుతుంది. చదవన్నా మాట్లాడగా యెహెజ్కేలు 47:1. నేను చూడగా మందిరపు గడప కింద నీళ్లు ఉబికితే గడప ఎక్కి ప్రవహించాలి. అదో పెద్ద ప్రవాహంగా కొనసాగుతుంది అది. కానీ గడప కిందే ఎంత ఉబికినా కూడా, ఎంత పైకి ఎగిసినా కూడా గడప కిందే పారుతుంది. అంటే ఆత్మ నడిపింపు వాక్య క్రమాన్ని అనుసరించి ఉంటుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గడప వాక్యం, నీళ్లు ఆత్మ ఎంత ఉబికినా వాక్యాన్ని మీరదు. వాక్యాన్ని అనుసరించే ఆత్మ నడిపింపు ఉంటుంది. ఇప్పుడు ఉబికిన నీళ్లు గడపెక్కుతున్నాయి కనుక ఇటువంటి విన్యాసాలు, గడపెక్కుతున్నాయి కానీ విన్యాసాలు. అందుకనే వీళ్ళని చూసి పరిశుద్ధాత్మ దూషించే వాళ్ళు ఉన్నారు. బైబిల్ చెబుతుంది, నువ్వు మనుష్య కుమారుడు దూషించిన పాప క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మను దూషిస్తే ఈ యుగమందే గాని రాబోయే యుగమందే గాని నీకు పాప క్షమాపణ లేదు. జాగ్రత్త. అందుకని త్వరపడి మాట్లాడకూడదు. వాక్య విరోధమైన సంగతుల హెచ్చరించడం తప్పు కాదు. ఎందుకంటే హెచ్చరించాలి సంఘాన్ని. ఏది సత్యమో, ఏది మాన్యత కలిగిందో, ఏది ఖ్యాత కలిగిందో, ఏది విలువ కలిగిందో వాటిని ఎరిగే కన్నులను దేవుడు మనకి ఇవ్వాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హెబ్రీ 10:29 త్వరగా. హెబ్రీ 10వ అధ్యాయం 29 వచ్చిన. హెబ్రీ పుస్తకం 10వ అధ్యాయం 29 వచ్చిన. కృపకు మూలముగు ఆత్మను తిరస్కరించవద్దు. తిరస్కరిస్తున్నారు చాలా మంది. అబ్బో అటువంటి ఆత్మ నాకెందుకండి? కానీ భూమి మీద రకరకాల ఆత్మలు ఉన్నాయి. పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడు. సంఘానికి కావాల్సింది మోసగించే ఆత్మ కాదు, అబద్ధపు ఆత్మ కాదు, పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు, కృపకు మూలముగు పరిశుద్ధాత్మను మనం కోరుకోవాలి, తిరస్కరించకూడదు. అపోస్తుల పుస్తకం 5:9. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 9వ వచనం. అననీయ సప్పేరు అన్న వాళ్ళు స్థలం అమ్మి ఆ స్థలానికి వచ్చిన డబ్బులు కొంత దాచిపెట్టి కొంత తీసుకెళ్లి పాస్టర్ గారికి ఇచ్చి ఇంతే వచ్చిందన్నారు. వాళ్ళని ప్రేరేపించింది ఎవరు? పరిశుద్ధాత్మ. వాళ్ళని ప్రేరణలో తీసుకొచ్చింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా వాళ్ళు చేసి ఆ డబ్బు చూడగానే వాళ్ళకి ఆశ పుట్టి మొత్తం యోపతి బాగోదని సగం దాచి సగం ఇచ్చారు. పేతురు గారు అంటాడు, ఆత్మోషుడై ఇంతేనా వచ్చేది ఇంతే అంటాడు. స్పాట్ల కింద చచ్చిపోతాడు. వాళ్ళ భార్య వస్తుంది చెప్పారా ఏదామంటే అంతే అంటారు. ఏకేమిస్తారు వాళ్ళు. కనుక పాస్టర్ గారు అన్నాడు, ఆత్మను శోధించవద్దు.
పరిశుద్ధాత్ముడి వాక్యం ఉన్నావు కదా, ప్రేరేపిస్తాడు. ఆ ప్రేరణకు తగినట్టుగా నడువు, అది నీకు ఆశీర్వాదం. అలా కాకుండా నువ్వు తేడా చేసావనుకో, నువ్వు పరిశుద్ధాత్మను శోధిస్తున్నట్లు, పరిశుద్ధాత్మను శోధిస్తున్నట్లు. కనుక జాగ్రత్త, దేవుని ఆత్మ మనం శోధించకూడదు. మొదటి తెస్సలోని పుస్తకం 5:19, త్వరగా తెస్సలోని రాసిన మొదటి పుస్తకం 5:19. ఆత్మను ఆర్పవద్దు, పరిశుద్ధాత్మను ఆర్పవద్దు. చాలా మంది దేవుని ఆత్మ తాగబడుతుంటే కొంచెం బిగుసుకున్నట్టుగా భయంతో ఆత్మ దేవుని అంగీకరించరు. పరిశుద్ధాత్మను ఆర్పవద్దు. చాలా మంది దేవుడు ఆత్మ తాగుతా ఉంటే, నింపుతా ఉంటే వాళ్ళు లోకానుసారం బతుకుతూ ఉంటారు. విడవలసిన పాపాన్ని విడవకుండా చేస్తూ ఉంటారు. నిలవలసిన స్థలాలు నిలవకుండా, నిలవబడిన స్థలాలు నిలబడతా ఉంటారు. అలా ఉంటే పరిశుద్ధాత్ముడు మౌనమైపోతాడు. ఆరిపోవడం అంటే అర్థం ఏంటంటే మౌనమైపోతాడు. పరిశుద్ధాత్ముడిని ప్రేరేపిస్తాడు. దేవుని ఆత్మ చేత తాకబడే మనుషులను దేవుడు ప్రేరేపిస్తాడు. అది తప్పు అని, అది తప్పు అని చెప్పినా కూడా తప్పదులే అన్నట్టుగా తిరిగామనుకో, దేవుని ఆత్మ నీలో పనిచేయడు, మౌనమైపోతాడు. పరిశుద్ధాత్ముడు నీలో క్రియ చేయలేడు. ఖచ్చితంగా దేవుని ఆలోచనని ప్రేరేపిస్తా. ఆయన వాక్యాన్ని అనుసరించి మాట్లాడుతాడు. వాక్యానికి వ్యతిరేక మాట్లాడు, వాక్యాన్ని వ్యతిరేక మాట్లాడు. మాంత్రికుల దగ్గర వెళ్తే తాయితులు కడతారు. ఈ మధ్యకాలంలో కొంతమంది సేవకుల్లో ఈ తతంగాలు కనబడుతున్నాయి. ఎర్ర దారం కడతారంట. ఏ దారం? ఏ దారం? నల్ల దారం కాదు, ఎర్ర దారం. ఎక్కడి నుంచి వచ్చింది? రహాబు వేశ్య ఇంటిని కాపాడుకోవడం కొరకు సూచనగా ఏం కట్టారు? ఎర్ర తొగరు దారం. ఆ దారాన్ని ఇప్పటి కూడా లాగుతున్నారు మా వాళ్ళు. ఆ రహాబు వేశ్య కుటుంబ రక్షణ కొరకు కడితే దాన్ని పీక్కొని కడుతున్నారు, దేలు పెట్టినారు. వాక్య విరోధమైన విషయాలు ఇవి. దేవుని ఆత్మను దుఃఖపెట్టొద్దు, ఆర్పవద్దు, తిరస్కరించొద్దు. అపోస్తుల కార్యం 7:51. చివరిగా చూద్దాం ఒక మాట. అపోస్తుల కార్యం 7:51. జాగ్రత్త, ఆత్మను ఎదిరించవద్దు. స్టెఫన్ సువార్త చేస్తూ జనాల మధ్య నిలబడి దేవుని వాక్యం ప్రకటిస్తే కొంతమంది వ్యతిరేకంగా జనాలు రేపి రాళ్ళ రువి కొడతా ఉంటే, అరే బాబు, మన పితరులు కూడా ఎలాగే పరిశుద్ధాత్మను ఎదిరించారు, మీరు కూడా ఎదిరించొద్దు. నేను ఒక మాట చెప్పి ముగిస్తా. అపోస్తుల కార్యం 12వ అధ్యాయంలో హేరోదు రాజు నిలబడి మాట్లాడగా అక్కడ సమస్యతో వచ్చిన ఇరు దేశాల ప్రజలు ఇది దేవుని స్వరమే గాని మానవ స్వరము కాదని కేకలు వేశారు. హేరోదు అంటాడే, దేవుడు ఎవరో, నేను మాట్లాడా అని లేచాడు. దేవుడు మొత్తగా పురుగులు పడి చచ్చానని ఉందాడు. దేవుడు మొత్తగా పురుగులు పడి చచ్చారు. జాగ్రత్త పిల్లారా, పరిశుద్ధాత్మ చేత దైవజుడు నింపబడి మాట్లాడినప్పుడు, నీతో సూటిగా దేవుడు మాట్లాడుతున్నప్పుడు, అది గుచ్చుకున్నట్టుకున్నా, నొప్పించినట్టుకున్నా, ఇబ్బందిగా ఉన్నా, అది దేవుని ఆలోచన ఎరిగావా, దేవుని ఆలోచన గుర్తించావా, నువ్వు ధన్యుడివి. అలా గుర్తించకుండా ఎవరు చెప్పారు పాస్టర్ గారికి మాట అంత మాట్లాడుతున్నాడు ఏంది ఆయన? నేనంట ఎవరో నాకు చెప్తే అవి పట్టుకొని నేను ప్రసంగం చేశాను అనుకో, నీ కాడ నేను చెలరేగవచ్చు, కానీ దేవుడి కాడ నేను చెల్లనమ్మా. అయ్యా విన్నావా? దేవుడి కాడ అస్సలు చెల్లని, అది నాకు తెలుసు. అలా ఎవరో చెప్పిన మాటలు పట్టుకొని ప్రసంగాలు సిద్ధపచ్చి ప్రసంగాలు చేస్తే సంఘాన్ని నాశనం చేసుకోవడం తప్ప ఏముండదు. దేవుని ఆత్మచేత నిండుగా నింపబడి సేవకుడు మాట్లాడుతుండగా అలుసుగా మాట్లాడేవాళ్ళు
ప్రసంగాల మధ్యలో పులుసు పోసేవాళ్ళు, సొనుక్కునేవాళ్ళు, కొనుక్కునేవారు, ముక్కేవాళ్ళు, మురిగేవాళ్ళు, ఎగదన్నేవాళ్ళు, వ్యంగ్యంగా చూచేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు లేకుండా పోలే. కానీ మాకు దేనికోసం భయం లేదు. నా ధైర్యం ఒకటే, నీకు నాకు మధ్యలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన కలగ చేసుకొని మాట్లాడటం ప్రారంభించినప్పుడు దానికి తావిపోతే దేవుడే చూసుకుంటాడు. నాకు సంబంధం లేని విషయం అది. ఒక దైవజనుడిగా నేను హెచ్చరించే విషయాలు హెచ్చరించాలి. నీకు చెప్పాల్సిన విషయాలు నేను చెప్పాలి. నీకు మచ్చటంగా మంచిగా చెప్పే విషయాలు మంచిగా చెప్పాలి. ఖండించే విషయాలు ఖండించాలి. హెచ్చరించాలి. ఇవన్నీ వాక్యంలో కలగలపబడాలి. హెచ్చరిక వచ్చినా, మందలింపు వచ్చినా, గద్దింపు వచ్చినా దాన్ని తృణీకరిస్తున్నావా, నువ్వు పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నావు. ఒకవేళ నాసాలో అమ్మగారు ప్రసంగం చేశాను అనుకోండి, మీకు మంచి పాస్టర్ గారిని నేను, కానీ దేవునికి మాత్రం నేను యోగ్యమైన సేవకుని కాలేను. అందుకని పౌలు గారు అంటాడు గలతీ 1:10, నేను మనుషులు సొంత పెట్టి గొరవానా, నేను క్రీస్తుకి దాసుని కాలే. ఎప్పటికి కాలేను, ఇప్పటి కాదు, ఎప్పటి కాలేను. మీకాడ మంచిదాన్ని సంపాదించుకొని మీ వీక్నెస్లు పట్టుకొని మిమ్మల్ని బుసుకొట్టి, మిమ్మల్ని ఎక్కేసి, మీకు పౌడర్ కొట్టి, మిమ్మల్ని గందరగోళం చేస్తే పనులన్నీ సక్రమంగా జరుగుతాయి బాని. కానీ అది సేవగా ఎంచబడుతుంది. దాన్ని ఏమాత్రం దేవుడు కోరుకోలేడు. ఇక్కడ నిలబడినప్పుడు దేవుని ఆలోచనని ప్రాధాన్యించి నాలో ఉద్రేకాలను, ఆలోచనలను, ఆశయాలను చంపి దేవుని ఆశ నెరిగి, దేవుని ఆలోచన ఎరిగి మాట్లాడడం వల్లే క్షేమాభివృద్ధి. ఆమేన్. ఒకవేళ వ్యతిరేకతలు వచ్చినా దేవుడు కలగజేసుకొని బెదరగొడతాడు, మందలిస్తాడు, హెచ్చరిస్తాడు. కనుక దైవజనుడు అంటే లోకుగా ఉన్న వాళ్ళలో కూడా దైవికమైన భయం ప్రారంభమవుద్ది. దేవుడు బెదరగొడతాడు గనక, దేవుడు వ్యతిరేకమైన ఆలోచన చెదరగొడతాడు గనక ఆయన క్రియ చేస్తే గొప్పగా ఉంటుంది. కనుక స్టెఫెన్ మాట్లాడుతున్నప్పుడు వ్యతిరేకించారు, జనాలు రేపారు, రాళ్ళు రువి కొడతా ఉంటే అన్నాడు, ఇదిగో పితరులో కూడా దేవుని ఆత్మను ఎదిరించారు, మీరు కూడా అలాగే ఉన్నారు. అలా ఉండొద్దు. సేవకుడు నిలిపి పరిశుద్ధాత్ముడు మాట్లాడినట్టుగా మనం ప్రార్థన చేయాలి. ప్రభువా నాతో మాట్లాడని ప్రార్థించావు కదా, నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. వాక్యాన్ని మీరు మాట్లాడి తీసి పక్కన పెట్టాయి, వాక్య విరోధం సంగతి తీసి పక్కన పెట్టాయి, వాక్యంతో పోల్చి మాట్లాడుతున్న సంగతులు, వాక్యాన్ని హెచ్చించే సంగతులా, నిన్ను సరిచేసే సంగతులా, నేను హెచ్చరించే సంగతులా, నీకు జాగ్రత్త చెప్పే సంగతులా, ఏ మాత్రం రాజీ పడవద్దు. ప్రశాంతంగా అంగీకరించి, నొప్పిగా ఉన్నా, ఇబ్బందిగా ఉన్నా, కష్టంగా ఉన్నా, మోక మీద కొట్టినట్టుగా ఉన్నా, వ్యతిరేకించినట్టు ఉన్నా, అది దేవుని వాక్యమా, దాన్ని స్వీకరించు. మన జీవితాలు వెలిగించబడతాయి. అట్టి కృప దేవుడిచ్చునుగాక. మోకరించి ప్రార్థన చేద్దాం.